యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా లేదు బయట ఉన్నాలక్క అక్క వినిపించింది అక్క ఇప్పుడు పాడిన పాట వినపడింది మా చక్కగా వినిపించింది వినపడిందంట మా ప్రసూకి వినిపించట్లేదు ఏం వినిపించలేదు అంటే అవునా చక్కగా వినిపించింది వినిపిస్తుంది క్లియర్ గా ఉంది మంచిగానే ఉంది ఓకే చెప్పండి స్పీకర్ గురించి ఇంట్రడ్యూస్ చేయండి అందరికి వందనాలు అందరికి వందనాలమ్మా ఈ రోజు వాక్యం చెప్పబోయే మా చిన్నక్క నేను ప్రసన్న కుమారి ఈ మధ్య కాలంలో మన మధ్య వాక్యం పంచుకున్నాను మా చిన్నక్క ఒంగోలులో ఉంటారు బెత్లెహేమ్ క్రిస్టియన్ అసెంబ్లీ
ఐజక్ బాబన్నయ్య వాళ్ళ సంఘానికి సంబంధించిన వాళ్ళు మందిరంలో కింద పరిచయం చేస్తే అక్కా బావ గారు వాళ్ళు ఉంటారు, ఇద్దరు పిల్లలు. వారికి ఈ రోజు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, తన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళని బట్టి మన మధ్య సాక్ష్యం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందరము ప్రార్థనా పూర్వకంగా విందాము. అందరికి వందనాలమ్మా. విజయక్క. వందనాలమ్మా. వందనాలు అక్క. అందరికి వందనాలమ్మా. వందనాలు అక్క. ఇప్పుడు ప్రసన్న పరిచయం చేసింది. నా పేరు విజయ్ కుమారి. అక్క వీడియో ఆఫ్ చేసుకోవచ్చా? వీడియో ఆన్ చేసే ఉంచమంటారా? ఆన్ చేయండి, వింటారు కదా అందరూ. ఓకే 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 అక్క. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన విజయ అక్కకి, అనంతపూర్ సంఘస్థులందరికీ ముందుగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అన్నిటికంటే ముందుగా నాకు ఈ సదవకాశం ఇచ్చిన మహాదేవునికి, మహోన్నతమైన నామములో ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఇంతవరకు అంటే మందిరంలోనే సాక్ష్యం చెప్పాను, కానీ ఇంతవరకు ఎక్కడ ఏ సంఘంలో అంటే ఎక్కువగా వెళ్ళడం కుదరలేదు, సాక్ష్యం చెప్పడానికి కూడా కుదరలేదు. ఈరోజు దేవుడు నాకు సాక్ష్యం చెప్పడానికి ఈ అవకాశాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవుడు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. బాల్య దినాల నుండి నేను క్రైస్తవ కుటుంబంలో ఎదిగాను. నాకు ఊహ తెలిసేసరికి అమ్మ నాన్న ప్రేయర్కి వెళ్తా ఉండేవాళ్ళు. దేవుని కృపను బట్టి వాళ్ళు చిన్నతనం నుండి మమ్మల్ని ప్రార్థనలోనే పెంచారు. అమ్మ నాన్న ఇద్దరు మంచి ప్రార్థనా పరులు. కొత్తిమీర వెంకట సుబ్బయ్య అని, యాక్చువల్గా వాళ్ళది వెంకటరాజపాలెము. ఒంగోలు దగ్గర వెంకటరాజపాలెం. అయితే అన్నయ్య పుట్టిన తర్వాత మేము నలుగురు సంతానం అమ్మ నాన్నకి. ముందు పెద్దగా అన్నయ్య, తర్వాత అక్క, తర్వాత నేను రెండో అమ్మాయిని, మూడో అమ్మాయి ప్రసన్న. నేను తృతీయ సంతానాన్ని. అంటే డాడీ వాళ్ళు అన్నయ్య పుట్టగానే 11వ నెలలో అన్నయ్యకి చెయ్యి కాలింది. ఆ రోజుల్లో చిన్న వయసులోనే అమ్మకు పెళ్ళి అయిపోవడము, అమ్మకి ఏమి తెలియని వయసులోనే మేము నలుగురం పుట్టాము. ఆ టైంలో 11వ నెలలో చెయ్యి కాలినప్పుడు వాళ్ళ అత్త వాళ్ళు ఎవరు పట్టించుకున్నప్పుడు మా డాడీ అప్పుడు ఒంగోలు తీసుకొని వచ్చేసి అమ్మని అక్కడ వైద్యం చేయించి అన్నయ్యకి, అక్కడే వాళ్ళ మేనత్త కూతురు ఉంటే ఒంగోలులో అక్కడే ఇల్లు తీసుకొని ఇంకా అక్కడే పెట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడే మేము ముగ్గురం పుట్టాము. ఆ తర్వాత అమ్మ టంగుటూరు దేవదాస్ గారి ద్వారా అమ్మ రక్షణ పొంది, అమ్మ తీర్మానం చేసి అమ్మ బాప్తిసం తీసుకోవడం జరిగింది. అమ్మని బట్టి నాన్నగారు కూడా ప్రభులోకి వచ్చారు. వాళ్ళిద్దరూ దేవునిలో బలపడుతూ అట్లానే ఒంగోలులో అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు అక్కడ దగ్గరలో చర్చి ఏది ఉండేది కాదు. అటువంటి సమయంలో మమ్మల్ని దూరంగా అయినా కూడా అమ్మ సండే స్కూల్లో పెంచాలన్న ఆలోచనతోటి యశ్కోల్ మందిరానికి, రైల్వే స్టేషన్ దగ్గర యశ్కోల్ మందిరం అని ఉండేది, అక్కడికి పంపించేది అవకాశం ఉన్నప్పుడల్లా. ఇంకోటి మైల అబ్రహాం గారు అని చెప్పేసి అక్కడే క్లవ్పేట 5th లైన్లో ఉండేవాళ్ళు. ఆ మాస్టర్ గారి దగ్గర కూడా మమ్మల్ని సండే స్కూల్కి పంపించేదన్నమాట. అలా సండే స్కూల్ మెల్లమెల్లగా మమ్మల్ని అమ్మ అలవాటు చేసింది. అలా దేవునిలో పెంచుకుంటూ వస్తున్న సమయంలో ఇక దూరంగా వెళ్ళడం కష్టమైపోతుంది అనుకున్న సమయంలో దేవదాస్ గారితో మాట్లాడి నాన్నగారు ఇక్కడ కూడా ఒక సంఘం ఉంటే బాగుంటుందన్న అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒప్పుకొని ఒంగోలు ప్రకాశం కాలనీలో మందిరం ప్రారంభించడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారిని పిలిపించి అప్పుడు అక్కడ మందిరం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసినాక సేవకులు ఎవరు ఉండేవాళ్ళు కాదు. వారానికి ఎవరో ఒకరిని పంపిస్తా ఉంటే అక్కడ సేవ జరిగిస్తా, వాళ్ళు ఆదివారం రోజు మాత్రమే ప్రార్థన జరిగిస్తా వెళ్ళేవాళ్ళు. మిగతా కూడికలు నాన్నగారే చిన్నగా వాక్యం చెప్పడము అట్లా చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా కాలక్రమేణా జరుగుతూ ఉన్న సమయంలో ఐజక్ అన్నయ్య రావడం జరిగింది ఒంగోలు. ఐజక్ అన్నయ్య వచ్చినాక బాగా బలపడ్డారు. సంఘంలో కూడా ఆత్మలు రావడం జరిగినాయి, అనేక మంది చేరడం జరిగింది. అట్లా మేము కూడా అన్నయ్య వచ్చే సమయానికి నేను ఇంటర్ చదువుతా ఉన్నాను. అనాది సంకల్పంలో ఉండబట్టి అసలు యాక్చువల్గా అయితే నేను ఎప్పుడో చిన్నతనంలోనే చనిపోవలసిన దాన్ని. బాగా బ్లడ్ మోషన్స్ అయ్యి నాకు 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఇంకా చనిపోదు అని చనిపోతుంది డాక్టర్స్, ఇంకా బతకదు, ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పారంట. చెప్పిపోతే నాన్నగారు వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఇంటికి తీసుకొచ్చేసారు. ఇంటికి తీసుకొస్తే అప్పుడు మా ఇంట్లోనే రెంట్కు ఉండేవాళ్ళు, నెల్లూరు వాళ్ళు. ఒక ముసలం ఉండేది ఆ ఇంట్లో. ఆమె వెంకట సుబ్బయ్య, నువ్వు ఇన్ని ప్రయత్నాలు చేశావు కదా,
నేను ఒక ప్రయత్నం చేస్తాను, ఏమన్నా అవకాశం ఇస్తావా అని అడిగింది ఆమె. దేవుడు నా కోసం ఆ అవకాశం ఇచ్చినట్టున్నాడు, నన్ను బ్రతికించడం కోసం, ఈరోజు సాక్ష్యం చెప్పడం కోసం. అప్పుడు అంకిస్తే ఆమె గసగసాలు చెక్క తీసుకొచ్చేసి ఆ కషాయం 3 పూట్ల తాగించగానే నేను కోలుకొని మోషన్స్ అనేది తగ్గిపోయి నేను మామూలుగా అయ్యాను. ఆ తర్వాత కూడా ఒకసారి 10th క్లాస్లో ఉన్నప్పుడు ఆ, కొత్తపట్నం అని సముద్రానికి వెళ్ళాము. అక్కడ నాన్నగారు ఆ రోజు వద్దని చెప్పారు, మా అమ్మ ఫ్రెండ్స్ అందరు బలవంతాన్ని తీసుకొని వెళ్ళారు మమ్మల్ని. తీసుకొని వెళ్ళినప్పుడు ఆ రోజు వాళ్ళు చేపలు అవి ఇవి తీసుకున్నాం అని చెప్పేసి లారీ ఎక్కిచ్చారు, చేపలు పాడైపోతాయని చెప్పి. అక్కడంతా ముస్లిమ్స్ ఏరియా అనమాట మేము ఉండేది. వాళ్ళందరూ అవి తీసుకొని బస్సు రావడం లేట్ అయ్యింది, లారీలో వెళ్ళిపోదాం అని చెప్పేసి లారీ ఎక్కిచ్చారు. ఇలా లారీ రావడంతోనే వెంటనే బస్సు వచ్చింది. దిగేసి బస్సు ఎక్కడ ఎక్కుతారని చెప్పేసి డోర్ వేయకుండా లారీ అతను డ్రైవర్ ముందుకు లాగిచ్చేశాడు. లాగిచ్చిన టైంలో నేను కింద పడిపోయాను, నా మీద ఇంకొకళ్ళు పడ్డారు. నా పక్కనే పెద్ద బండరాయి ఉంది, జస్ట్ మిస్ అనమాట, లేకపోతే తల పగిలి చచ్చిపోయాల్సింది. కానీ కొద్ది గాయాలతోటి ఈ గడ్డం పగిలిపోయింది, ఇక్కడ అంతా పగిలిపోయింది, అంత బ్లడ్. నన్ను చూసి అందరూ ఏడుస్తున్నారు కానీ నాకేం తెలియట్లేదు. దేవుని కృపను బట్టి అక్కడ నుండి క్షేమంగా ఇంటికి తీసుకొని వచ్చినాక నాన్నగారు ఆ రోజు ఊర్లో లేరు. సడన్ గా ఇంటికి వచ్చి అలా ఆ, ఇంటికి తీసుకురాగానే మా నాన్నగారు వచ్చారు. వద్దంటే ఎందుకు వెళ్ళారు, తప్పు కదా అని చెప్పేసి మందలించి హాస్పిటల్ తీసుకెళ్లారు. తర్వాత కుట్లు వేయకుండానే నేను భయపడుతుంటే అక్కడ డాక్టర్ గారు, క్రిస్టియన్ డాక్టర్ ఉండేవాళ్ళు, గాడ్లిస్టన్ అని, ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు భయపడుతున్నానని చెప్పేసి తన కుట్లు వేయకుండానే మానిపోవడానికి మెడిసిన్ ఇచ్చారు. దేవుని కృపను బట్టి ఆ స్థితి నుండి కూడా దేవుడు నన్ను కాపాడాడు. అలానే ఇంకో సమయంలో ప్రసన్న వాళ్ళు అప్పుడు జాబ్ వచ్చి వాళ్ళు విజయవాడ ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నారు. ఆ సమయంలో కూడా ఇట్లానే సామాన్లు ఎక్కించినాక ప్రసు లారీ ఎక్కింది. నేను వెనక చైర్ మీద నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. మా చెల్లి కొడుకు బబ్లు లారీలో మా డాడీతో పాటు క్యాబిన్లో కూర్చున్నాడు. వాడు ఎప్పుడు స్టీరింగ్ తిప్పాడో తెలియదు, బండి వెనక్కి వచ్చేసింది, నేను వెనక్కి పడిపోయాను. లారీ వెనక్కి వచ్చేస్తుంది. దేవుడు నన్ను ఎలా తప్పించాడంటే నాకు తెలియకుండా ఇప్పుడు కూడా అది కళ్ళకి కట్టినట్టు ఆ దృశ్యం కనపడతా ఉంటుంది అనమాట. అసలు ఆ లారీ ఇట్లా వచ్చే కొద్దీ నేను ఇట్లా పక్కకు దొర్లుతున్నాను, టైర్ల కిందకి వెళ్లకుండా. కేవలం అది దేవుని కృప మాత్రమే. దేవుడు అంటే ఈ విధంగా సాక్ష్యం చెప్పడానికి, నేను ప్రభువుని నమ్ముకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇవ్వడం కోసమే, నన్ను ఆ నరకం నుండి తప్పించడం కోసం దేవుడు నన్ను ఈ లోకంలో ఉన్న మరణం నుండి 3 సార్లు తప్పించాడు. నన్ను సజీవంగా నిలబెట్టి ఈ రోజు కూడా ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. అందుని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అట్లానే ఇట్లా జరుగుతున్న టైంలో మేము యూత్గా ఉన్న సమయంలో యూత్ మీటింగ్స్ కూడా ఉండేవి కాదు. అప్పుడు మా మమ్మీ మీటింగ్స్ జరిగేవి ఏబిఎం కాలేజీలో, అక్కడికి పంపించేది అనమాట. ఎక్కడ ప్రేయర్ అంటే అక్కడ, యూత్ మీటింగ్స్ అంటే అక్కడికి మేము బలపడటం కోసం అని చెప్పి. యాక్చువల్గా అయితే అమ్మ ఏం చదువుకోలేదు, అయినప్పటికీ ఆమెని దేవుడు ఆమెకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆమె మమ్మల్ని అందరినీ దేవునిలో నడిపించింది. అందుని బట్టి నేను ఎంతగానో నా తల్లికి నేను రుణస్తురాలుగా ఉంటున్నాను. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చదువు ఉన్నా కూడా ఆ విధంగా పెంచలేదేమో అనిపిస్తుంది నాకు ఒక్కసారి చూస్తుంటే. మేము కూడా నిజంగా మా తల్లిదండ్రులు పెంచినట్టు మా బిడ్డలు పెంచలేకపోతున్నాం ఈ రోజున. వాళ్ళు తెల్లవారుజామున లేస్తే 5 గంటలకల్లా మమ్మల్ని లేపి కూర్చోబెట్టి కుటుంబ ప్రార్థన పెట్టేవాళ్ళు. ఈ రోజుల్లో అది చాలా కరువు అయిపోయింది చాలా కుటుంబాల్లో. కుటుంబ ప్రార్థన అనేది అది ఆచరణలో పెట్టడానికి దేవుడు మాకు కూడా కొంత కృపనిచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేను 5:30కి లేచి అప్పటికే మా డాడీ డివోర్స్ చేసుకొని మమ్మల్ని లేపి కుటుంబ ప్రార్థన పెట్టి తర్వాత స్టడీస్కి పంపించేవాళ్ళు చిన్నతనంలో మమ్మల్ని. తర్వాత యూత్గా ఉన్నప్పుడు 86వ సంవత్సరంలో 1986వ సంవత్సరంలో ఐజక్ అనేవాడు ఒంగోలు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అన్నయ్య వాక్యం చెప్తా ఉన్నప్పుడు నేను పట్టుబడి తీర్మానం చేసి 1986వ సంవత్సరం మే 6వ తారీఖున నేను తీర్మానం చేసుకున్నాను. అన్నయ్య వాక్యం చెప్తా ఉన్నప్పుడు రోమపత్రిక 10వ అధ్యాయము అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోను అది కేవలం ప్రకటించుచున్నది. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయం అందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదు అని చెప్పినప్పుడు నేను ఆ వాక్యానికి కట్టుబడి తీర్మానం చేసి బాప్తిస్తం తీసుకొని
86వ సంవత్సరంలో ఆ రోజు ఆ, త్రోవగుంట మహాసభలు జరుగుతూ ఉన్నాయి. మహాసభల్లో నేను తీర్మానం చేసి బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఆ రోజు నేను బాప్తిసం తీసుకున్న రోజే మా తాతయ్య గారు చనిపోయారు, మా డాడీ వాళ్ళ డాడీ. అయినా కానీ మా డాడీ ఆ, మృతులు పాతి పెట్టుకోను అనే వాక్యం ఆధారంగా ఇది మాత్రం ఆగడానికి లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ బాప్తిసం ఇవ్వాల్సిందే, మేము బాప్తిసం ఇచ్చిన తర్వాతనే పిట్టలు తీసుకొని వెళ్తామని చెప్పేసి మాకు బాప్తిసం ఇప్పించి తర్వాత అక్కడికి తీసుకొని వెళ్ళారు మమ్మల్ని. దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను, దేవుని మాట కోసం మా తల్లిదండ్రులు నిలబడినందుకు. అట్లానే బాప్తిసం తీసుకున్నాక నేను యవనకాలంలో ఉన్నప్పుడు చిన్ననాటి నుండి నాకు ఒక స్నేహితురాలు ఉండేది, శ్రీవాణి అని. తను ఇప్పుడు కూడా ఉంది, వాళ్ళు సామర్లకోటలో ఉంటారు. వాళ్ళు విగ్రహారాధికులు. వాళ్ళు గుడికి వెళ్తా ఉంటే నేను కూడా నాతో పాటు చర్చికి వచ్చేవాళ్ళు, వాళ్ళతో పాటు నేను కూడా గుడికి వెళ్ళేదాన్ని. అయితే నేను అక్కడ ప్రేయర్ చేసుకునేదాన్ని అన్నమాట, చేతులు జోడించి. ఇదేం పెద్ద తప్పు కాదు అనిపించేది నా హృదయానికి. కానీ తర్వాత తర్వాత నేను ఇది తప్పు, అట్లా వాళ్ళ గుళ్ళకి అట్లా నేను వెళ్ళకూడదు అనేసి నేను నేను 96వ సంవత్సరంలో తీర్మానం చేసుకున్నాను. తీర్మానం చేసుకున్నప్పుడు ఇక ఈ రోజు నుండి జనవరి 1 రోజు తీర్మానం చేసుకున్నా, ప్రభా నేను ఈ రోజు నుండి నేను ఇక ఎన్నటికీ గుడి ప్రాంగణం తొక్కను, నేను వీలైతే ఆ బిడ్డనే నేను నడిపిస్తాను కానీ నేను ఎప్పుడు వాళ్ళతో పాటు నేను గుడికి వెళ్ళను అని చెప్పేసి తీర్మానం చేసుకున్నాను. ఇక లోక స్నేహం దేవునితో వైరం అనే వాక్యం చెప్తుంది కదా, ఇంక ఈ స్నేహాలు కూడా విడిచిపెట్టాలి, హైందవులతో స్నేహాలు అవసరం లేదు అని చెప్పేసి నేను తీర్మానం చేసుకొని నేను ఇంకా అమ్మాయికి లెటర్స్ రాయడం కూడా, ఆ రోజుల్లో ఫోన్లు ఉండే కాదు కాబట్టి వాళ్ళు విజయవాడలో ఉండేవాళ్ళు, అక్కడ నేను లెటర్స్ కూడా రాసేదాన్ని కాదు, కామ్గా అయిపోయాను. తను బాగా ఫీల్ అయిపోయి అంటే నన్ను ఎంతగా తను ప్రేమించిందంటే ఆ, తను నేను లెటర్స్ రాయట్లేదు అని చెప్పేసి తను సూసైడ్ చేసుకోవడానికి కూడా లెటర్ రాసి పెట్టేసిందంట. ఇంకా అప్పుడు ఆ టైంలో వాళ్ళ అమ్మ నాన్నగారు వచ్చారు, అమ్మ ఏంది అసలు రావట్లేదు, వాళ్ళు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళకి కూడా బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ టైంలో వాళ్ళు వచ్చారు, వచ్చి విజయ్ అసలు పంపించకపోతే అమ్మాయికి మ్యారేజ్ కూడా సెటిల్ అయింది, తను పంపించట్లేదు, తను చాలా బక్కచిక్కిపోయింది, ఏం బాగాలేదు, ఒక్కసారి మీ పాపను పంపించండి అని చెప్పేసి బతిమలాడి మా డాడీ వాళ్ళని నన్ను తీసుకొని విజయవాడ వెళ్ళారు. అక్కడ నేను వెళ్ళినాక తను రికవర్ అయింది, బాగైంది. తర్వాత మామూలుగా అసలు ఈ తీర్మానం చేసిన సంగతి నేను అసలు మర్చిపోయాను పూర్తిగా. నా ఫ్రెండ్తో కలిశాను, ఆనందంగా ఉన్నాను, చిన్నప్పటి నుండి మ్యాచింగ్లు వేసుకోవటం అది అలవాటు అయిపోయి ఇక మళ్ళా పాత లోకంలోకి వెళ్ళిపోయినట్టు అసలు పెళ్లికి కూడా మ్యాచింగ్ చీరలు అన్ని సెట్ చేసుకొని ఒంగోలు వచ్చాయి అనమాట. అలా అమ్మాయి పెళ్లి అన్నవరంలో గుళ్ళో పెళ్లి. ఆ పెళ్లికి వెళ్తున్నాను అన్న ఆనందంలో ఉన్నాను కానీ నేను తీర్మానం చేసుకున్న సంగతి పూర్తిగా మర్చిపోయాను. అటువంటి సమయంలో పెళ్లికి 2 రోజులు ముందు రమ్మన్నారు, నేను వెళ్ళాను. మా అమ్మ వాళ్ళు పెళ్లి రోజు వస్తా ఉన్నారు, నన్ను ముందుగానే తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి ఫీవరు, జలుబు, దగ్గు వెంటాడుతున్నాయి నన్ను. వాళ్ళు పాపం ఆ పెళ్లి హడావిడిలో ఉండి కూడా నన్ను హాస్పిటల్లో తిప్పుతున్నారు, నాకు అసలు తగ్గట్లేదు. ఈలోపు అమ్మ వాళ్ళు వచ్చినాక ఒంగోలు వెళ్ళిపోదాము అని అంటే అమ్మ వాళ్ళు అటు హైదరాబాద్, మా అక్కయ్య హైదరాబాద్ లో ఉండింది, అక్క దగ్గరికి వెళ్దామని వచ్చామమ్మా, నేను అక్కడ హాస్పిటల్లో చూపిస్తాను, పెళ్లి కొంచెం సేపు చూసుకొని అటు వెళ్దాము అని చెప్పారు. చెప్తే సరేనమ్మా అని ఒప్పుకున్నాను. వీళ్ళు కూడా పెళ్లికి వెళ్దామని చెప్పేసి నన్ను కారులో తీసుకొని వెళ్ళారు అన్నవరం. తీసుకొని వెళ్తే స్పృహ లేదు అసలు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కావట్లేదు, వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదు. అట్లా నేను స్పృహలో లేకుండానే తన పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయినాక జస్ట్ వాళ్ళ రూమ్కి వచ్చినప్పుడు జస్ట్ దేవుడు అట్లా కళ్ళు అట్లా తెరిచి వాళ్ళని చూడటానికి అవకాశం ఇచ్చాడు, అట్లా చూశాను వాళ్ళని పెళ్లి బట్టల మీద. తర్వాత నాకు అసలు స్పృహ లేదు. ఇక వాళ్ళు అక్కడే ఉన్నారు, నన్ను డాడీ వాళ్ళు తీసుకొని తెల్లవారి మళ్ళీ మెలకు వచ్చినాక వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే, విజయ్ రాత్రి కూడా నువ్వు పెళ్లి రాలేదు, వ్రతానికన్నా రా విజయ్, నువ్వు వెళ్దాము, మ్యాచింగ్ చీరలు తెచ్చుకున్నాం కదా కట్టుకుందాము అని చెప్పేసి మళ్ళీ మా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చింది. సరే అని చెప్పేసి లేచి రెడీ అవుదామని అట్లా లేవగానే మళ్ళీ వెనక్కి పడిపోయాను. ఏం ప్రభు ఎట్లా జరుగుతుంది అనుకున్నాను కానీ నేను తీర్మానం చేసిన విషయం ఇంకా గుర్తుకు రావట్లేదు అనమాట. నా మనోనేత్రాలకు అట్లా గురుటితనం కలగజేసింది అపవాది. ఇంకా మళ్ళా వీలు కాదని చెప్పేసి అప్పుడు డాడీ వాళ్ళు నన్ను విజయవాడ తీసుకొచ్చేసి అక్కడ నుండి హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడికి వెళ్తే అక్కడ అక్క వాళ్ళది కూడా హైందవ ఆచారం కుటుంబంలో. అది ఒక చిన్న స్టోరీ అక్కది కూడా చెప్పాలంటే, అక్కడ వాళ్ళ అత్తగారు నేను దగ్గుతుంటే కాస్త విసుక్కోవడం అట్లా చేస్తా ఉన్నారు.
ఇంకా అక్కడికి వెళ్తే నన్ను హాస్పిటల్ తీసుకువెళ్ళడానికి కూడా ఎవరు లేరు. బావగారు కూడా పట్టించుకోలేదు. మరి వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారో ఏంటో మాకైతే తెలియదు. ఇంకా అటువంటి టైంలో అక్క వాళ్ళ తోడుకోడలు తీసుకొని నన్ను అక్కడ మెట్ల మీద ఒక హాస్పిటల్ ఉంటే రిటైర్డ్ డాక్టర్ ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒక చిన్న టాబ్లెట్ ఇచ్చాడు. టాబ్లెట్ ఇచ్చినాక ఆ టాబ్లెట్ తోటి నాకు ఫీవర్ కంట్రోల్ అయిపోయింది. ఇంకా ఊరు వెళ్ళొచ్చండి అంటే, వెళ్ళొచ్చమ్మా ఏం పర్లేదు వెళ్ళండి అని చెప్పేసి ఆయన టాబ్లెట్స్ ఇస్తే అవి తీసుకొని ఒంగోలు వచ్చాం. ఒంగోలు వచ్చిన దగ్గర నుండి మళ్ళీ బాగా ఫీవర్ వచ్చేసింది. అప్పుడు మా అన్నయ్య పెళ్లి పనులు పెట్టుకోవాలని మా అమ్మ వాళ్ళు ఊరు తిరుగుతా ఉన్నారు. ఇక అసలు ఎలా అయిపోయిందంటే హై ఫీవరు, కళ్ళు అయితే ఈ వైట్ అనేది నా కళ్ళలో లేదు, మొత్తం రెడ్ అయిపోయింది కళ్ళు. యూరిన్కి వెళ్ళా, యూరిన్కి వెళ్తే యూరిన్లో బ్లడ్ పడిపోతుంది. ఇంకా తట్టుకోలేక పెద్దగా అరిచేసరికి ఇంకా మా చెల్లి ఉండింది అప్పుడే అక్కడ. చెల్లి అలాగే ఐజక్ అన్నయ్య వాళ్ళు మేము పక్క పక్కన ఉండేవాళ్ళం. ఆ వదినమ్మ వచ్చింది, ఇద్దరు కలిపి హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. అక్కడ జాయిన్ చేసినాక అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పారు టైఫాయిడ్ మలేరియా ఒకేసారి వచ్చినాయండి, తట్టుకోవడం కొంచెం కష్టమే, టైం పట్టిద్ది అని చెప్పేసి పూర్తిగా రికవర్ అయ్యే వరకు హాస్పిటల్లోనే ఉంచారు 15 days. తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చినాక దగ్గు తగ్గట్లేదు అని చెప్పేసి మా అన్నయ్య అన్నారు, ఆ ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెంట్రుకలు ఇట్లా లాగితే చిటుకుమంటే అది దగ్గు తగ్గిపోయిద్ది, నువ్వు ఒకసారి వాళ్ళతో లాగించుకో అని చెప్పారు. చెప్తే సరే అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఆయన ఇలా పట్టుకొని ఇలా లాగగానే కుప్ప కుప్ప ఇక్కడ అసలు వెంట్రుకలు లేవు, మొత్తం వచ్చేసినాయి చేతిలోకి. వచ్చేస్తే అప్పుడు ఇక పాపడు తీసుకోవడానికి కూడా నాకు అవకాశం లేదు. అక్కడంతా బాగా రౌండ్గా అయిపోయింది. ఇంకా తల ఇలా దూకోవటము అట్లా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నా చేతుల నిండా బ్లాక్గా మచ్చలు వచ్చేసినాయి. మచ్చలు వచ్చేస్తే అవి నాకు కనపడుతున్నాయి కానీ మా డాడీ వాళ్ళకి కనపడట్లేదు. మా డాడీ వాళ్ళకి కనపడకపోతుంటే డాడీ ఇట్లా నాకు మచ్చలు వచ్చినాయి డాడీ చేతులకి అంటే, మా ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్తే ఆయన చూసి ఏం లేవమ్మా, కొంచెం పసుపు కొంచెం కొబ్బరి నూనె రాసుకో తగ్గిపోయిద్ది, ఏం కాదు, నువ్వు ఇదేం కాదు పంతులమ్మ అన్నాడు. అప్పుడు నేను ప్రైవేట్ స్కూల్లో చేసేదాన్ని. అంటే సరే అని చెప్పేసి తీసుకొచ్చారు. తర్వాత అది అది పూసుకున్నా కూడా తగ్గలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నాకు గుణపాఠం చెప్పడానికి ఇదంతా చేశాడు. ఆయన బిడ్డల్ని గుణపాఠం చెప్పడానికి ఆయన ఎంత దూరం అయినా కూడా తీసుకెళ్తాడు అనడానికి నిదర్శనం అనమాట నేను. అట్లా అక్కడ తర్వాత స్కిన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. వాళ్ళైతే 4-5 రకాల ఆయింట్మెంట్స్ ఇచ్చారు, ఎంత రాసినా కూడా తగ్గలేదు. తగ్గిన టైంలో ఒకరోజు నేను డివోషన్ చేసుకుంటా ఉన్నాను. డివోషన్ చేసుకుంటా ఉంటే ప్రభు నాతో మాట్లాడి, ఏంటి ప్రభు ఇదేంది నా లైఫ్లో ఇలా జరుగుతూ వస్తున్నాయి ఏంటి అని నేను ప్రార్థన చేసుకొని డివోషన్ చేసుకుంటా ఉంటే కీర్తన 39వ అధ్యాయం 11వ వచనంలో, దోషములను బట్టి నువ్వు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నువ్వు వారి అందమును చెడగొట్టెదవు, నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు అని చెప్పి వాక్యం వచ్చింది. అప్పుడు నా మనోనేతలకు గురుటితనం తొలగిపోయింది అనమాట. ప్రభా నేను చేసింది తప్పు, నేను తీర్మానం చేసిన దానికి నేను నిలబడలేకపోయాను, నన్ను క్షమించాయా, ఇంకెప్పుడు జీవితంలో నేను గుడికంటూ అడుగు పెట్టను, నేను ఇంకెప్పుడు ఇటువంటి తప్పిదం చేయనయ్యా అని చెప్పేసి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు నాకు ఒక 30 రూపీస్ క్రీమ్ తోటి నా మచ్చలన్నీ పోయేటట్లు చేశాడనమాట దేవుడు. అప్పటి నుండి ఇక ఇంకెప్పుడు గుడి వైపు ఇంతవరకు నేను చూడలేదు. యవనస్తులైన బిడ్డలకు నేనేం చెప్తానని మా పిల్లలకు కూడా అదే చెప్తా, అమ్మా దేవుని సన్నిధిలో మనం ఒక తీర్మానం చేసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. ఒకవేళ మనము అలా కట్టుబడి ఉండలేకపోయినప్పుడు దేవుడు తప్పకుండా దెబ్బ కొట్టైనా కూడా ఆయన బిడ్డల్ని ఎన్నటికి విడిచిపెట్టే దేవుడు కాదు. తప్పిపోయిన బిడ్డల్ని ఆయన మళ్ళా తిరిగి తీసుకొస్తాడు. తప్పిపోయిన గొర్రెలను వెతికిన దేవుడు ఆయన మనల్ని కూడా తప్పకుండా మళ్ళా వెనక్కి తీసుకొస్తాడు. కాబట్టి తీర్మానం చేసినప్పుడు దాన్ని వెనక్కి తిరిగి చూసుకోవద్దు అని చెప్పేసి మా పిల్లలకు కూడా నేను అదే చెప్తా ఉంటాను. ఈ తర్వాత 96వ సంవత్సరంలో తర్వాత ఈ విధంగా నేను కొనసాగుతూ ఉన్న సమయంలో 2000 సంవత్సరంలో 16వ తారీఖు నవంబర్ 16న ప్రభాకర్ గారితో నా వివాహం జరిగింది. అప్పుడు కూడా 2000 సంవత్సరంలో నాన్నగారు చనిపోయినప్పుడు ప్రసన్న వాళ్ళేమో గుంటూరులో విజయవాడలో ఉండేవాళ్ళు, అక్క వాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు. నా అన్నయ్య అయితే అమ్మ నాన్న మీద అలిగేసి తను
ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన సమయంలో మా నాన్నగారికి మా అన్నయ్య అంటే చాలా ప్రాణం. తను చాలా కృంగిపోయాడు ఆ సమయంలో. కృంగిపోయినప్పుడు చెల్లి వాళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తానన్నా కూడా, వద్దమ్మా నాకు ఒకసారి వాడిని చూపించమ్మా అని అడిగేవాడు. ఇంకా ఇటువంటి సమయంలో నేను ఒంటరిగా ఉన్నాను అనమాట అప్పుడు. అంటే నా మ్యారేజ్ కంటే కూడా చెల్లి మ్యారేజ్ ముందు అయిపోయింది, తను సెటిల్ అయిపోయింది కొన్ని కారణాల వలన. ఆ తర్వాత నేను అలా ఒంటరిగా ఉన్న సమయంలో ఎన్నో శోధనలు అయినప్పటికీ దేవుడు ఎక్కడ తొట్టిల్లనివ్వలేదు. తొట్టిల్లకుండా ఆయన చేతిలో నన్ను కాపాడుతూ నన్ను తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో నాన్నగారు చనిపోయారు. చనిపోయినాక ఆ సమయంలో కూడా ఒంటరిగా అవసరమైతే సాటర్డే వచ్చిందంటే విజయవాడ వెళ్ళేదాన్ని. స్కూల్ నుండి అటు నుండి అటు, అట్లానే అక్కడ నుండి బయలుదేరి మళ్ళీ రోజు మార్నింగ్ పినాకినికి వచ్చి స్కూల్కి వెళ్తా ఉండేదాన్ని. ఆ విధంగా 1 year జర్నీ చేశాను. ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, అట్లా ఒంటరిగా నేను ఎలా ప్రయాణం చేశానని. అది కేవలం దేవుని కాపుదల మాత్రం తప్పితే ఇంకేం లేదు, నా అతిశయం ఏమీ లేదు దాంట్లో. ఇంకోసారి ఒక ఆదివారము ఏం జరిగిందంటే, ఇలా ఈ టైంలోనే ఒకరోజు మా డాడీని మా అమ్మని ప్రసూతి తీసుకొని వెళ్ళింది విజయవాడలో ఉండటానికని. అప్పుడు డాడీని చూడటానికి అని చెప్పేసి మా పెద్దమ్మ నన్ను ఒకసారి తీసుకెళ్ళమ్మా విజయవాడ అంది. ఆ రోజు ఆరాధన. నేను ఆరాధన అని అనుకోలేదు అసలు. నేను స్కిప్ చేస్తున్నానన్న ఆలోచన కూడా నాకు రాలేదు. వెళ్ళిపోయాను పెద్దమ్మని తీసుకొని కృష్ణాకి. విజయవాడ ట్రైన్ ఎక్కాను. ఎక్కిన తర్వాత కాసేపు ఆగి చూసుకుంటే బ్యాగ్లో పర్స్ లేదు. పర్సులో టికెట్లు ఉన్నాయి. టికెట్లు లేవు పెద్దమ్మ, టికెట్లు లేవు పెద్దమ్మ, ఎలా ఏం చేయాలి అని అన్న. ఎవరో కొట్టేశారు. తర్వాత పెద్దమ్మ, నా దగ్గర డబ్బులు ఉన్నాయమ్మా. పెద్ద ఆవిడ, పల్లెటూరు ఆవిడ, సంచిలో ఉన్నాయని డబ్బులు టీసీ వస్తే డబ్బులు కడదామని చెప్పేసి ఇలా చూసేసరికి పెద్దమ్మ సంచిలో కూడా డబ్బులు లేవు. ప్రభా ఏం చేయాలి ప్రభా, డబ్బులు లేవు, టీసీ వస్తే ఏం చేయాలి, దించేస్తే. ఆ రోజుల్లో ఫోన్ కూడా లేదు, ఎవరికైనా ఫోన్ చేయడానికి కూడా. ఏం చేయాలి ప్రభా అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు, నువ్వు ఈరోజు ఆరాధన మానేసి వచ్చావు కదా, నీకు ఇది పనిష్మెంట్ అని చెప్పాడు అనమాట దేవుడు. అక్కడే ప్రార్థన చేసుకున్నాను, దేవా దయతో నన్ను మన్నించయ్యా, క్షమించయ్యా, నేను చేసిన తప్పు పొరపాటు ఇది, నన్ను క్షమించి ఇంకెప్పుడు ఇలా చేయనయ్యా అని చెప్పేసి ఆ రోజు తీర్మానం చేసుకున్నాను. ఆ రోజు తీర్మానం చేసుకున్న దగ్గర నుండి ఈ రోజు వరకు నేను ఆరాధన మానుకోలేదు. అదంతా నా అతిశయం కాదు, కేవలం నేను అతిశయించడం అంటూ జరిగితే నా ప్రభువుని బట్టే నేను అతిశయిస్తున్నాను. ఆరాధన చేయడం అనేది మనకి ఎంతో ముఖ్యము. దాన్ని నేను విస్మరించాను. దాన్ని ఇంకెప్పుడు నేను అట్లా చేయకుండా ఉండడానికి దేవుడు ఆ చిన్న పనిష్మెంట్ ద్వారా నాకు తెలియజేశాడు. బెడ్లో ఉంటే తప్ప ఇంతవరకు నేను ఎప్పుడు ఆరాధన మానుకోలేదు. మా బిడ్డలు కూడా ఇంతవరకు ఆరాధన మానటానికి కూడా అవకాశం లేకుండా దేవుడు ఇంతవరకు నడిపిస్తూ వస్తున్నాడు. పిల్లలకు కూడా నేను అదే చెప్తాను, ఎంత పనున్నా కూడా ఆదివారం రోజు ప్రభు సమయాన్ని ప్రభుకి ఇవ్వాలి. ఆయన బిడ్డలంగా మనం చేయాల్సింది అదే. 2000 సంవత్సరం నవంబర్ 16న మా వివాహం జరిగింది. వివాహం జరిగిన 3 సంవత్సరాల వరకు మా పిల్లలు లేరు. మా పాస్టర్ గారు ఐజక్ అనే ఎవరంటే మా వారి మేనమామ కొడుకు అనమాట. వాళ్ళకు కూడా 7 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. 7 సంవత్సరాల వరకు పిల్లలు లేకపోతే వాళ్ళ అత్తయ్య ఎప్పుడు అనేదంట, అందరిలో అట్లు పండుగ జరుగుతుంటే మా ఇంట్లో ముట్లు పండుగ జరుగుతుందమ్మా అని చెప్పేదంట. ఆ డైలాగు మా అత్తమ్మ వచ్చి నా దగ్గర ఆ డైలాగ్ కొడతా ఉండేది. నాకు చాలా దుఃఖం వేసేది అనమాట. ఏంటి ప్రభు బిడ్డలు లేరు, నా అత్తమ్మ ఈ మాట అంటుందని చెప్పేసి చాలా దుఃఖపడి బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఒకరోజు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడా, అలా డేట్ వచ్చేసింది, ఇక ఆ నెలలోనే ఆగిద్దేమోలే అనుకుని నేను అనుకున్నాను. అనుకుంటే ఆగలేదు. అట్లా వచ్చేసరికి ఏడుస్తా ఒకరోజు ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఈ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 13వ వచనం, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడను. ప్రత్యక్షపరచినది ఏదో అది వెలుగే కదా, అందుచేత నిద్రించుచున్న మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించని ఆయన చెప్పుచున్నాడు అనే వాక్యం ద్వారా నేను బలపడి ఆ రోజు నుండి పిల్లల కోసం దేవుడు ఇస్తాడు అన్న నమ్మకం నాకు కుదిరింది. ఆ రోజు నుండి నేను పిల్లల కోసం ప్రార్థన చేయలేదు. దేవుని కృపను బట్టి ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు అని చెప్పేసి నమ్మకము. అట్లానే పుడతారులే అత్తమ్మ అని చెప్పేది అన్నాడు. ప్రతి నెల ఇదే డైలాగ్ చెప్తా ఉండేది అత్తమ్మ. ఇంకా అలా 2 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇంకా పిల్లలు పుట్టలేదమ్మా, హాస్పిటల్లో చూయించుకోండి అని చెప్పేసి మా అత్తమ్మ ఒకటే పోడు. ఇంకా తప్పనిసరి పరిస్థితి అయ్యి నేను మా వారు ఇంకా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏ లోపం లేదమ్మా, బిడ్డలు పుడతారు అని చెప్పేసి డాక్టర్ చెప్పింది. అది సహించుకోలేకపోయిన టైంలో
ఇంకా ఎవరైతే నాకు అప్పుడు మోషన్స్ అప్పుడు చెక్క గసగసాల చెక్క కషాయం ఇచ్చి నన్ను బ్రతికించిందో ఆమె ద్వారా బ్రతికించబడ్డాను. ఆమె గుర్తొచ్చింది అనమాట. ఆమె ఏదో పసరు పోస్తుంది, పసరు పోస్తే పిల్లలు పుడతారు, డేట్ వచ్చిన వెంటనే రావాలి అని చెప్పేసి ఒకసారి ఆమె కలిసినప్పుడు చెప్పింది. సరే చెల్లి అంది, ఒకసారి అది కూడా ప్రయత్నం చేద్దాము అని అంది. సరే వీళ్ళందరూ ఇలా అంటున్నారు కదా, వెళ్దాం ఒకసారి అని చెప్పేసి చెల్లిని తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళాను. వెళితే ఆమె లేదు. అప్పుడు ఆ రోజు మేము అనుకున్నాం అనమాట, ఏం కూడా లేదు కాబట్టి ప్రభు చిత్తం ఆయన నెరవేరుస్తాడు, మన మనుషులు చుట్టూ తిరుగుతున్నాము, ఇది దేవునికి మహిమ కాదు కదా అని అనుకొని వెనక్కి తిరిగి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఆ మరుసటి నెలలోనే నేను కన్సీవ్ అయ్యాను. అందుని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతించాను. ఆమె ద్వారా కానీ ఇది ఎందుకు జరిగిందంటే, ఆ రోజు ఆమె కానీ ఆమె ఉండి ఉంటే ఆమె పసరు పోసేదేమో, ఒకవేళ ఆమె ద్వారా నేను ఏమన్నా కన్సీవ్ అయ్యేదాన్నేమో, అది దేవునికి మహిమ కాదు కదా. అందుకనే దేవుడు ఆమెను అక్కడి నుండి తప్పించేశాడు. తప్పించేసి ఆయన కృప ద్వారానే నేను కన్సీవ్ అవడానికి కృప చూపించాడు దేవుడు. అలాగే నాకు 2 బిడ్డల్ని దేవుడు ఇచ్చాడు. బాబు పేరు కృపాదీపు. తర్వాత 2 years తర్వాత మళ్ళీ నేను ఏమి వాడకుండానే మళ్ళీ పాపనిచ్చాడు దేవుడు. ఈ బాబు పుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. ఆ టైంలో కూడా బాబు 8th month లోనే పుట్టాడు. అనుకోకుండా ఉమ్మనీరు పడిపోయి బాబు 8th month లోనే పుడితే డాక్టర్స్ బతకడం చాలా కష్టం అన్నారు. వాడిని కూడా ఇంటెన్సివ్లో 17 days పెట్టారు. అప్పుడు చాలా ఇబ్బంది మధ్య ఆ రోజు అసలు వాళ్ళని పంపించమంటే మిగతా డాక్టర్స్ చూసేమో, మా చెల్లి వాళ్ళ ఆడపడుచు వాళ్ళు ఉన్నారు, బాబుని చూసేమో బాబు ఏమో యాక్టివ్గా ఉన్నాడు, తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టారు. ఎందుకు వదినమ్మా తీసుకొస్తే సరిపోయిద్ది అని చెప్పేసి మా అన్నయ్య గొడవ పెట్టుకొని ఒకరోజు హాస్పిటల్ నుండి ఆ బాబుని తీసుకొచ్చేసాడు ఇంటికి. హాస్పిటల్ రూమ్కి తీసుకొచ్చేస్తే ఆ రోజు బాబుకి, మా బాబు చెస్ట్ పట్టుకొని పాలు తాగట్లేదు అని చెప్పేసి మా అత్తమ్మ వచ్చేసి, మా పెద్దత్తమ్మ ఒక ఆవిడ మా తలకాయ పట్టుకొని గట్టిగా నొక్కేసింది. నొక్కేసరికి బాబుకి ఫిట్స్ వచ్చేసినాయి. ఇంకా మళ్ళీ పరిగెత్తుకుంటే మళ్ళా చిల్డ్రన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. మిమ్మల్ని ఎవరు వెళ్ళమంటే వెళ్ళారని చెప్పేసి వాళ్ళ ఆ కక్ష మీద ఇంకా బాబుని 15 days ఉంచుకున్నారు, హాస్పిటల్ పంపించలా. ఇలా మాకేమో ఆర్థిక పరిస్థితులు చాలా కష్టంగా ఉన్నాయి. అటువంటి సమయంలో వాళ్ళు అక్కడే ఉంచుకుంటే రోజు రోజుకి బిల్లు పెరిగిపోతుంది. ఎలాగా ప్రభా, ఇద్దరం కూర్చొని నేను మా వారు హాస్పిటల్లోనే ఇద్దరం మోకరించి ప్రార్థన చేసి, దేవా మా స్థితిగతులని మీరు తెలిసిన దేవుడు కదా నాయన, బిడ్డను తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, ఆ బిడ్డ ఎలాగైనా డాక్టర్స్ పంపించేటట్లు చేయను ఆయన, సహాయం చేయను ఆయన అని చెప్పేసి ఇద్దరం దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఆ రోజు బాగా మంచు పట్టుందేసి వర్షంలాగా పడుతుంది అనమాట మంచు. ఆ టైంలో అతను డిశ్చార్జ్ చేసేసాడు బాబుని. అప్పుడు మేము భయపడ్డాము, ఏంటి ప్రభు ఈ సమయంలో వాళ్ళు డిశ్చార్జ్ చేసి పంపిస్తున్నారు, ఇంకొక రోజు ఉంచుకుంటే బాగుండు కదా, ఇలా మంచు పడుతుంది, అసలే బిడ్డ అట్లా ఉన్నాడు అని అనుకుంటా ఉంటే దేవుడు ధైర్యపరిచాడు, ఏం కాదు తీసుకొని రండి అని చెప్పేసి. ఆ టైంలో ఆ బిడ్డని వాళ్ళు డిశ్చార్జ్ చేసి ఒకరోజు ఉంచుకోమన్నా కూడా వాళ్ళు ఉంచుకోలేదు. లేదమ్మా ఖాళీ లేదు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేశారు. ఆ బిడ్డను తీసుకొచ్చినాక ఇక్కడ చిల్డ్రన్స్ డాక్టర్ దగ్గర, క్రిస్టియన్ డాక్టర్ దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళినాక ఆయన ఆ బిడ్డను చూసి చాలా నార్మల్గా ఉన్నాడమ్మా, మిమ్మల్ని ఎవరు భయపెట్టింది, కాకపోతే గుడ్డల్లో ఈ విధంగా చుట్టి పెట్టండి అని చెప్పేసి ఆ బిడ్డని గుడ్డల్లో ఎలా చుట్టి పెట్టాలో చూపించాడు అనమాట. అలా గాలి తగలకుండా 4 months బాబుని బయటికి తేవద్దని చెప్పేశారు. 4 months తర్వాత బాబుని బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజు కొంచెం నవ్వుతా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళాము. 4th month తీసుకెళ్తే ఇప్పుడు మీ బాబుకి ఏం పర్లేదమ్మా, బాబు క్షేమంగా ఉన్నాడు, మీరు నార్మల్ బేబీగా మీరు తను ట్రీట్ చేయవచ్చు అని చెప్పినప్పుడు దేవుని మేము ఎంతగానో స్తుతించాము. ఆ బిడ్డ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రతి నెలా చెకప్స్ ఏదో ఒకటి జరుగుతూనే ఉండేదన్నమాట. ఇంకా అట్లా ఒక బాబు చాలే అనుకున్నాం మేము, కానీ అనుకోకుండా దేవుడు పాపను కూడా ఇచ్చాడు. పాప అయితే అసలు బై బర్త్ తను ఆ, తను ఒక వరంతోనే పుట్టింది అనుకోవాలి. నేనైతే ప్రెగ్నెన్సీగా ఉన్న టైంలో చర్చ్కి వెళ్తే అక్కడ డ్రమ్ కొట్టేవాళ్ళు అనమాట. డ్రమ్ కొడితే ఆ పాటలు ఉన్నంత సేపు బేబీ కదులుతానే ఉండేది, ఎగురుతానే ఉండేది అనమాట. పొట్లో పాటలు అయిపోగానే కామ్గా ఉండేది అనమాట. ఏందా ఇలా ఎగురుతుంది అనుకునేవాళ్ళని. మేము పాప కావాలని అడిగాము. అక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూసి, మా ఇంటికల్లా వాళ్ళందరూ మీకు బాబే పుడతాడు విజయమ్మ అనేవాళ్ళు. నేను లేదండి, మేము దేవుణ్ణి అడిగాం కాబట్టి కంపల్సరీగా మాకు ఆడపిల్లనే ఇస్తాడు దేవుడు అంటే, లేదు మూమెంట్స్ అట్లా లేవు, నీ మొహం చూస్తుంటే అట్లా లేదు అని చెప్పేసి మా ఇంటికల్లా వాళ్ళందరూ పందెం పెట్టుకున్నారు. పందెం పెట్టుకుంటే, లేదా అంటే నేను ఆడపిల్లని తీసుకొని నేను వస్తాను, నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, మేము అడిగింది తప్పకుండా ఇస్తాడు అని చెప్పేసి నేను ధైర్యంగా ఆవిడ చెప్పేసి వెళ్ళాను.
పాప డెలివరీ అప్పుడు కూడా 9 మంత్స్ నిండిపోయినా కూడా పెయిన్స్ రాలేదు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ఆ, దేవుని కృపను బట్టి అందరికంటే వెయిట్ తోటి దేవుడు మా ఇంట్లో ఉన్న పిల్లలందరికంటే కూడా ఆమె ఎక్కువ weight తో పుట్టింది. అట్లానే ఈ కన్ను కూడా పాపకి పుట్టినప్పటి నుండి ఈ కంట్లో నీరు కారుతా ఉండేది అనమాట. అది ఒక శోధన. ఏంటి ప్రభా ఏదో ఒక శోధన అని చెప్పేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అది లూటి పడిపోయిద్దమ్మా, కన్ను వచ్చిద్దో రాదో కూడా నేను చెప్పలేను అని అన్నాడు. అప్పుడు నేను మా చెల్లి అనుకున్నాము, మన జీవితాల్లో ఇన్ని మేలు చేసిన దేవుడు ఇది మేలు చేయడా, ఆయన ఎట్లా చేస్తాడో చూద్దాము, మనం కూడా ప్రార్థన చేద్దాము అని చెప్పేసి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినప్పుడు మెడిసిన్ లేకుండానే దేవుడు దాన్ని తప్పించేశాడు. మంచిగా ఆ కన్ను నీరు కారడము అన్నీ ఆగిపోయినాయి. ఇవన్నీ దేవుని కృప వల్లే నా జీవితంలో నేను చూశాను, డాక్టర్లు చేసింది కాదు. ఆ తర్వాత బిడ్డలు ఎదుగుతా ఉన్న సమయంలో బిడ్డలకి పెద్ద పెద్ద దెబ్బలు. నేనేమనుకున్నానంటే, మేము సింగరాయకొండలో ఉండే వాళ్ళని. అప్పుడు పాపకు 3వ నెల అప్పుడు మా బావగారు చనిపోయారు హైదరాబాద్లో. చనిపోయినప్పుడు అక్కకు తోడు ఎవరు లేరని చెప్పేసి మేము వెళ్ళి అక్కడ ఉన్నాము. ఉన్న సమయంలో అయితే మేము ఎప్పుడు ఒంగోలు వచ్చినా కూడా నేను క్రమకూడలికి వెళ్ళడం మానేశాను పూర్తిగా. సండే రోజు వెళ్తున్నాను, మిగతా రోజుల్లో ఇంట్లోనే ఉంటున్నాను. పిల్లలు ఉంటున్నారు కదా ప్రస్తుతం నేను రాలేనులే. తీసుకెళ్ళడం అయితే 11వ రోజే పిల్లల్ని తీసుకొని వెళ్ళాను మందిరానికి. ఆదివారాలు అయితే కంపల్సరీ తీసుకెళ్తున్నాను, కానీ క్రమకుడికి నేను వెళ్ళలేకపోతున్నాను. పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళలేకపోతున్నాను. ప్రసు అయితే వెళ్ళినప్పుడల్లా హెచ్చరించేది, క్రమకుడికలు మానేస్తున్నా విద్య, రా విద్య, అది మంచిది కాదు, క్షేమం కాదు అని చెప్పేది. సరే నేను వస్తానులే, నాకు మనసు వచ్చినప్పుడు వస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి తను పంపించేది. నేను వెళ్ళేదాన్ని కాదు. ఇట్లా 2003వ సంవత్సరం 3వ సంవత్సరంలో మా బావగారు చనిపోయినప్పుడు మేము అక్కడికి వెళ్ళాం హైదరాబాద్. ఆ రోజు అక్కడ మా మ్యారేజ్ డే నవంబర్ 16వ తారీఖు. ఎప్పుడూ కలిసి ప్రార్థన చేసుకునే వాళ్ళము. ఆ రోజు ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం కలగలేదు. ఎవరికి వాళ్ళు మేము ఇండివిజువల్గా ప్రేయర్ చేసుకున్నాము. ఆ ఈవినింగ్ కల్లా మా బావగారికి మిడ్ నైట్ అసలే గొడవలతో ఉంది మా అక్క వాళ్ళ ఇంట్లో. అన్ని గొడవలు, బావగారు చనిపోయి వాళ్ళు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము మా అక్క వాళ్ళ బెడ్రూమ్లోనే అందరం అంటే కస్టడీ చేసినట్టు ఉండిపోయాం అనమాట అక్కడున్న సిచ్యువేషన్స్లో. ఈయనకేమో స్ట్రోక్ వచ్చినట్టు వచ్చేసింది, దడ వచ్చేసింది. ఆ టైంలో మేము ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరు తీసుకెళ్తారు మమ్మల్ని హాస్పిటల్, తెలియని ఊరు. ఆ సమయంలో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ప్రసు వాళ్ళ దూరపు చుట్టాలు, అంటే మా మధ్య వాళ్ళ దూరపు చుట్టాలు అక్కడ హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు గుర్తొచ్చి వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు దొడ్డివాకిల నుండి కారు తీసుకొని వచ్చి ఈయన హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిపోయినాక అక్కడ వాళ్ళు ఈసీజీ అదంతా చేసి నార్మల్గానే ఉందిలేమ్మా, ఎందుకు వచ్చిందో తెలియదు, ఏం కాదని చెప్పేసి, కొంచెం బీపీ ఉందని చెప్పేసి టాబ్లెట్స్ ఇచ్చి పంపించేశారు. ఆ రోజు ఈయనకి కొంచెం బీపీ స్టార్ట్ అయింది. తర్వాత ఇంటికి వచ్చినాక ఇద్దరం కూర్చొని మోకరించి ప్రార్థన చేసుకున్నాం. ప్రభా మేము చేసిన తప్పయా, ఆ రోజు ఎందుకు ప్రభా అని నేను అడిగినప్పుడు దేవుడు ఎందుకు అని చూపించాడు అనమాట. ఏంటంటే, నువ్వు క్రమకుడికలు మానేసావు కదా, నీకు దెబ్బ కొడితే కానీ నీకు బుద్ధి రాదు అని చెప్పేసి దేవుడు ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను అనమాట. మేము కనీసము 1.5 కిలోమీటర్లు వెళ్ళాలి మందిరానికి వెళ్ళాలంటే. సింగరాయకొండలో మా ఇంటి దగ్గర నుండి మందిరానికి వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళాలి. నైట్ టైమ్స్ వెళ్ళాలంటే ఆటోలు సఫిషియెంట్గా ఉండవు ఆ రోజుల్లో. ఇంకా అప్పుడు నేను తీర్మానం చేసుకున్నా, ఎంత కష్టమైన ప్రభా నేను క్రమకుడికి వెళ్తాను అని చెప్పేసి ఆ రోజు తీర్మానం చేసుకొని వెళ్తూనే పిల్లలకు కూడా 2 జతలు స్వెటర్స్ అవన్నీ కొనుక్కొని వెళ్ళానమాట. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు క్రమకుడికి ఏ రోజు నేను మానుకోలేదు. ఆ దెబ్బ కొడితే గాని దేవుడు కృప చూపించి, ఆయన కృపను బట్టి నేను ఈ రోజు వరకు ప్రతి కూడికి వెళ్తూ బలపడుతూ ఇతరులను బలపరచడానికి కూడా దేవుడు నాకు ఎంతో శక్తినిచ్చాడు, ఆయన కృప చూపించాడు అనమాట. తర్వాత పాప పుట్టినాక ఇక ఒంగోలు వచ్చేసాం. ఇద్దరికి దెబ్బల మీద దెబ్బలు. బాబుకి మేము బాబు స్టడీస్ అప్పుడు నేనేం ప్రేర్ చేస్తా ఉన్నానంటే, ప్రభా నీ చిత్తమైతే బాబు స్టడీస్ టైంకి మేము ఒంగోలు వెళ్ళిపోవాలయ్యా, ఇక్కడ క్రమకుడికి వాటికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అక్కడికి వెళ్తే బలపడతాము, సంఘంలో కూడా వాడబడతాము అని చెప్పేసి నేను ప్రేర్ చేసుకుంటున్నా ఉన్న టైంలో పాప కన్సీవ్ అయింది. పాప కన్సీవ్ అయినాక మళ్ళీ మేమేమనుకున్నాం అంటే, పాప కూడా కన్సీవ్ అయింది కదండి, ఇప్పుడు ఈమె స్కూల్ టైంకి అప్పుడు వెళ్దాంలే, వీళ్ళు ఇక్కడే స్కూల్లో వేద్దాము అనుకొని అక్కడ ఒక స్కూల్లో కూడా జాయిన్ చేస్తే బాబు వెళ్ళటం లేదు, ఏడుస్తా ఉన్నాడు. ఆ తర్వాత బాబుకి ఒకరోజు సడన్ గా నీళ్లు పడి, నేను స్నానానికి అని చెప్పేసి నీళ్లు తీసుకొచ్చి ఒక గిన్నెలో పక్కన పెట్టాను. వాడు చూసుకోకుండా వచ్చేసి మగ్గు ముంచాడు. మగ్గు ముంచుగా నాన్న వేడి నీళ్ళు నాన్న అనగానే వాడు ఇట్లా మగ్గు వదిలేశాడు. వదిలేగానే వాడి ఒళ్ళంతా ఇక్కడంతా పడిపోయి మొత్తం కాలిపోయింది. చిన్నవాడు కదా, 3 years అప్పుడు వాడికి తోలంతా ఊడిపోయింది అప్పుడే.
వెంటనే పరిగెత్తుకుంటూ ఒంగోలు హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మేమైతే ఇంగ్లీష్ మెడిసిన్ వాడాలంటే చాలా భయం అనమాట, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అప్పుడు మాకు హోమియో మేడం ఉండేవాళ్ళు ఒంగోలులో. ఆమె దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆమె ఆ బాబుకి మెడిసిన్ ఇచ్చింది. చిన్న చిన్న ఆ హోమియో మెడిసిన్ ద్వారానే దేవుడు పెద్ద ఇబ్బంది లేకుండా దేవుడు త్వరగా బిడ్డకు క్యూర్ చేయడం జరిగింది. అప్పుడు కూడా నాకు అనిపించలేదన్నమాట ఒంగోలు వెళ్ళిపోదాం అన్న ఆలోచన. ఆ తర్వాత మళ్ళా ఇంటికి వచ్చినాక మళ్ళా బాబు ఆడుకుంటూ మళ్ళా గడపల మీద పడ్డాడు. గడప మీద పడితే బాగా ఇంత లోతు గాయమైపోయింది ఇక్కడ. గాయమైపోతే డాక్టర్ కుట్లు వేయాలన్నారు. అప్పుడు మళ్ళా వచ్చేసి అప్పుడు కుట్లు వేయడానికి కూడా నాకు ధైర్యం చాలేదు. మళ్ళా హోమియో డాక్టర్ దగ్గరికి పంపించారు దేవుడు. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మెడిసిన్ ఇచ్చినాక తగ్గిపోయింది. తర్వాత మళ్ళా వచ్చా, మళ్ళా ఇంటికి వచ్చినాక మళ్ళా మా పాపకి 10th మంత్. అప్పుడు నేను ఉదయాన్నే జావ కాస్తా ఉన్నాను, అటు తిరిగి మా వారు వాకింగ్కి వెళ్ళున్నారు. పాప ఎప్పుడు నడుస్తా వచ్చింది, అప్పుడు అడుగులు వేస్తా ఉండింది. నేను వేడి నీళ్ళు జావలోకి ఎక్కువ అవుతాయని చెప్పేసి ఒక కప్ వాటర్ తీసి పక్కన పెట్టేసి అటు తిరిగి పిండి కలుపుతా ఉన్నాను. ఈలోపు ఆమె ఎప్పుడు వచ్చిందో తెలియదు, కప్పు లాగేసుకుంది. కప్పు లాగేసుకొని పైన పడి ఆమెకి బాగా చెస్ట్ భాగమంతా కాలిపోయింది. ఇంకా అప్పుడు ఏడ్పులతోనే ఆ బిడ్డను తీసుకొని ఒంగోలు వచ్చాము. చిన్న చిన్న మెడిసిన్స్ తోనే మాకున్న ఆర్థిక స్థితిలో కూడా దేవుడు మమ్మల్ని కాపాడుకుంటూ చిన్న చిన్న మెడిసిన్స్ తోనే దేవుడు కృప చూపించి బిడ్డలకు కూడా స్వస్థనిచ్చాడు. ఆ తర్వాత ఇంకా ఒంగోలు రావడానికి మేము సిద్ధపడ్డాం. ఇంకా మా వారు ఉన్నారు, నేనే తిరుగుతాను, పిల్లల్ని తీసుకొని మాటి మాటికి హాస్పిటల్కి వెళ్ళడం అంటే కుదరదు, నువ్వు ఒంగోలులోనే ఉండు అని చెప్పేసి ఒంగోలులో ఇల్లు 1 మంత్ మా చెల్లెళ్ళు ఇంట్లో ఉండి మందిరానికి దగ్గరలోని ఇల్లు అడిగినప్పుడు దేవుడు అక్కడే మాకు ఒక చిన్న ఇంటిని మాకు ఇచ్చాడు అద్దెకి. ఆ ఇంట్లోకి వచ్చినాక మళ్ళీ నేను సిక్ అయ్యాను. నేను సిక్ అయినప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను మేడం. ఒక నైట్ గ్యాస్ ట్రబుల్ వచ్చేసింది. గ్యాస్ ట్రబుల్ వచ్చేసి బాగా అది ఎక్కడి దాకా తీసుకెళ్ళింది అంటే నేను మరణం దాకా తీసుకెళ్ళింది అనమాట. ఎట్లా అంటే అప్పటికప్పుడు హార్ట్ అటాక్ వచ్చినట్టు వచ్చేది. అప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు. చెస్ట్ పెయిన్ వచ్చేది, పై ప్రాణం పైన పోతున్నట్టు ఉండేది, మోషన్ వచ్చేసేది అనమాట. అది హార్ట్ అటాక్ లా వచ్చేది, భయపడిపోయేదాన్ని అనమాట. అట్లా వచ్చిన టైంలో 108 లో కూడా ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. ప్రభు ఏంటి అసలు ఎట్లా అంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. నేను ప్రేయర్కి వెళ్తున్నాను కానీ ప్రేయర్కి వెళ్తున్నాను వస్తున్నాను, యాంత్రికంగా జరిగిపోతున్నాయి కానీ ఒంటరిగా ఉండడం అంటే నాకు చాలా భయం అనమాట. భయం వేసి సడన్ గా నైట్ మెలకు వచ్చేది. మెలకు వస్తే ఏడ్చేసేదాన్ని అనమాట. ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియదు, చాలా ఏడ్చేసేదాన్ని. ఏడ్చేసి పక్కనే మా అక్క వాళ్ళు పోర్షన్ లో ఉండేవాళ్ళు, అక్కని లేపేసి అక్కని వాటేసుకొని ఏడ్చేదాన్ని. తను ప్రేయర్ చేసేది, మళ్ళీ నేను కూడా ప్రేయర్ చేసుకునేదాన్ని. మా వారికి కొంచెము అధైర్యం అనమాట, నాకేదైనా జరిగిందంటే తను తట్టుకోలేరు, తను ఇంకా భయపడిపోయేవాళ్ళు అనమాట. ప్రార్థన చేస్తానే ఉండేవాళ్ళు కానీ భయపడతా ఉండేవాళ్ళు అనమాట. ఇంకా అటువంటి సమయంలో నేను ప్రభువుని గోజాడాను అనమాట. ఏంటి ప్రభు, మా అత్తగారి ఇళ్లలో వాళ్ళు కొంచెం ప్రార్థన తక్కువ, నేను ఒక్కదాన్ని నేను ధైర్యంగా దేనికైనా నిలబడి ముందు ప్రార్థన అంటూ ముందుకు వస్తాను కదయ్యా, నాది నీ దేవుడు నీకేం చేశాడు అని చెప్పేసి వాడు నన్ను అడిగితే నేను ఏం సమాధానం చెప్పగలనయ్యా, నన్ను నిలబెట్టవా ప్రభు, నాకు ఈ బాధ నుండి తీసివేయవా ప్రభు అని చెప్పేసి కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ గ్యాస్ట్రైటిస్ నుండి విడుదలనిచ్చాడు. అది ఎలా విడుదల చేశాడంటే, ఒకసారి మా అక్క వాళ్ళది పోలీస్ ఆఫీసు, అక్కడ హాస్పిటల్ ఉంటుంది. అక్కడ ఒక క్రిస్టియన్ డాక్టర్, నాకు సెకండ్ టైం డెలివరీ చేసిన డాక్టర్ లలిత మేడం అని చెప్పేసి, ఆ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు మా వీధిలో ఒక అమ్మ ఆర్ఎంపీ ఉండేవాళ్ళు, ఆయన దగ్గరికి వెళ్తే మా మమ్మీ హార్ట్ ఎన్లార్జ్ అయి చనిపోయారు, మా మేనత్త కూడా హార్ట్ ఎన్లార్జ్ అయ్యి చనిపోయారు, మీ కుటుంబంలో ఈ నేపథ్యం ఉంది కాబట్టి మీకు కూడా హార్ట్ ప్రాబ్లం ఉంటుందండి, మీరు హార్ట్ హాస్పిటల్కి వెళ్ళండి, నేను లెటర్ రాసిస్తాను అన్నాడు. అన్నప్పుడు నేను ఇంకా కుంగిపోయాను. ఏంటి ప్రభువా ఈ పరిస్థితులు ఏంటి, బిడ్డలైతే చిన్నోళ్ళు, నేను ఈ స్థితిలో నేను ఏం చేయగలను ప్రభు అని ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు నీ నీ సమస్త రోగాలు నేను తీసివేస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం పట్టుకొని నేను అడుగుతా ఉన్నప్పుడు నువ్వు తీసేస్తా అన్నావు కదయ్యా, నువ్వు తీసేనాయనా అన్నప్పుడు అక్క ఒక రోజు వచ్చింది. విజయ్ మా హాస్పిటల్లో లలిత మేడం గారు వచ్చారు, ఒకసారి చెక్ చేయించుకుంది కానీ రా అని చెప్పేసి అక్క బలవంతంగా హాస్పిటల్ తీసుకెళ్ళింది. ఆ హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు నేను ఏమడిగానంటే దేవుణ్ణి, ప్రభా నాకు ఆర్ఎంపీ అయితే హార్ట్ ప్రాబ్లం అంటున్నారు, మరి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, ఈ డాక్టర్ మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డయా, ఏది మాట్లాడినా కూడా తనతో మీరు మాట్లాడండి ఏసయ్యా, మరి నాకు హార్ట్ స్ట్రోక్ అయినా, ఇది హార్ట్ ప్రాబ్లం ఉన్నా, గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం అయింది ఈ మేడం ద్వారా నాకు తెలియచేయనైనా, తెలియచేసి
నాకు నువ్వే స్వస్థత ఇవ్వయ్యా, దాన్ని నువ్వే తీసేయగల శక్తిమంతుడు దేవుడు నాయన అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె నన్ను చూసిన, పిచ్చిదానా నీకెందుకు వచ్చింది, నీ ఏజ్ ఎంత, నువ్వెంత, నీకు అసలు హార్ట్ స్ట్రోక్ ఏంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏంది, ఎందుకు వస్తాయి, ఇక్కడ వెంకటేశ్వర్లు అని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఉన్నాడు, నేను పంపించానని చెప్పేసి ఆయన దగ్గరికి నువ్వు తీసుకొని వెళ్ళు అని చెప్పినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన కూడా ఒకవేళ ఏమన్నా లోపల ఏమన్నా అల్సర్స్ ఉంటాయన మ్యూట్ ఆఫ్ అయింది సిస్టర్. ఇతరులను బలపరచడం కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని శ్రమల్ని దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఈ శ్రమను నా జీవితంలో దేవుడు అనుమతించడం జరిగింది. అక్కడికి వెళ్ళినాక ఒక 2-3 months మెడిసిన్ వాడినాక నాకు పూర్తిగా తగ్గిపోయింది. అక్కడ చూస్తే భయంకరంగా అసలు గ్యాస్ ట్రబుల్ తోటి ఇంత భయంకరంగా ఉంటుందా అనేటట్లు పడి దొర్లుతున్నారు కూడా, ఏడుస్తున్నారు జనాలు. అట్లా ఉందన్నమాట హాస్పిటల్ వాతావరణం చూస్తే. నిజంగా ఇందులో ఒకళ్ళగా నన్ను చేయకుండా నన్ను సురక్షితంగా ఉంచినందుకు నేను ఎంతగానో స్తుతిస్తున్నానయ్యా. ఈ శ్రమ నుండి నన్ను తీసుకొచ్చి నన్ను బయటికి తీసుకొచ్చినందుకు నీకెంతో రుణపడి ఉన్నానని అని చెప్పేసి నేను దేవుని స్తుతించడం జరిగింది. ఆ విధంగా నా ఆరోగ్య విషయంలో కూడా దేవుడు ఎంతో కృప చూపించాడు. ఆ తర్వాత ఒక్క ప్లేస్ ఖాళీ అంటూ లేదనమాట. అసలు ముందు మా బాబు కొంచెం వచ్చేసి తగ్గిపోయిన తర్వాత మా పాపకు వచ్చి వచ్చిందనమాట. అసలు అరికాలు నుండి నడినెత్తి వరకు ముక్కుల్లో, చెవుల్లో, కళ్ళల్లో అన్నిట్లో వచ్చేసింది. ఏంటి నా మహిమ కోసం, నా మహిమ కోసం, ఇవే అనమాట. అయితే ఆ టైంలోనే అసలు డేట్ రావడం జరిగింది. అసలు నేను తట్టుకొని, ఏందయ్యా నేను అసలు తట్టుకోలేకపోతున్నానయ్యా, నువ్వు అసలు నేను తీసేనా ఎత్తుకోలేనయ్యా అని చెప్పేసి ఆ రోజు కన్నీటితో అడిగిప్పుడు అసలు డేట్ కూడా ఆగిపోయింది అనమాట. దేవుడు ఎంతో కృప చూసి ఆ శ్రమ నుండి కూడా నన్ను నాకు నిలబెట్టుకున్నాడు. ఈ ఈ శ్రమల ద్వారా నేను ఎంతో మందికి ధైర్యం చెప్పకి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఎన్నోసార్లు మా చర్చిలో మా బంధువుల్లో ఎంతో మందికి గ్యాస్ ట్రబుల్ వచ్చి వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పి ఇలా ఇలా ఉంటది, ఏం భయపడదు అని చెప్పేసి వాళ్ళని నేను ధైర్యపరచడానికి, వాళ్ళని కొంతమందిని ప్రభు దగ్గర నడిపించడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. అందుని బట్టి దేవుడు ఎంతో జరుగుతా ఉంది. నేను ఆ తర్వాత బిఫోర్ మ్యారేజ్ నేను స్కూల్లో చేసేదాన్ని. మా వాళ్ళు ఆ తర్వాత మా బావగారు మేము సింగరాయకొండలో ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేసేవాళ్ళము. ఆ తర్వాత ఆర్గనైజేషన్ ఆపివేయడం జరిగింది. మా వారు నిరుద్యోగిగా నేను బిగిన్ చేశాను. ఇది ఏ హిందీ బోధిస్తున్న దేవుని ప్రేరణ. నేను హిందీ రాష్ట్రం ఆపేసి ఆ తర్వాత కొనసాగించలేకపోయాను. పరిస్థితుల వలన స్కూల్కి వాటికి వీటికి టైం సరిపోక. ఆ తర్వాత దేవుడు బాబుకి 1 year అప్పుడు నాకు అవకాశం ఇచ్చేసి ప్రైవేట్ గా మధ్య విషయాల్లో కంప్లీట్ చేయడానికి, హిందీ పండిట్కి వెళ్ళడానికి దేవుడు ఎంతో కృప చూపించి అప్పుడు నాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. ఆ సర్టిఫికేట్ ని బట్టి నేను హిందీ టీచర్ గా వెళ్ళడానికి దేవుడు ఎంతో కృపనిచ్చాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పేది, ఆయన ప్రణాళికలో ఉంటే సర్టిఫికేట్స్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. నా దగ్గర అయితే సర్టిఫికేట్స్ లేవు. నా దగ్గర మార్క్ లిస్ట్ పోయింది. చెల్లి నేను ఒకేసారి రాసాము. చెల్లిదైతే మార్క్ ఇది ఉంది, హాల్ టికెట్ ఉంది, నా హాల్ టికెట్ లేదు. నేను సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకోవడానికి అది ఎట్లా మిస్ అయిందో నాకు తెలియదు. నా సర్టిఫికేట్స్ అన్ని ఒకసారి మా డాడీ వాళ్ళు చనిపోయినాక మా అన్నయ్య వాళ్ళ సామాన్లు నా దగ్గర ఉంటే బీరువాళ్ళు అవన్నీ వాళ్ళ ఇంటికి పంపించేశాను. నాకెందుకు, అన్నయ్య వాళ్ళ సామాన్లు కదా, వాళ్ళ దగ్గరే ఉండాలని చెప్పేసి దాంట్లో నా సర్టిఫికేట్స్, నా ఫైల్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఉన్నప్పుడు మా వదిన కొంచెము ఇల్లిటరేట్ అమ్మాయి, వాళ్ళకి తెలియక నా సర్టిఫికేట్స్ అన్ని తీసేసి ఇంటి సూర్లో పెట్టేశారు. అవేంటో అనుకొని అవి నాకు అవసరమయ్యి నేను స్కూల్లో జాయిన్ అవుదాము అనుకున్నప్పుడు, నేను గవర్నమెంట్ జాబ్స్ కి నేను అప్లై చేసుకుందాం అన్న సమయంలో అవి చూస్తే అన్ని నల్లగా అయిపోయి ఏవి గుర్తుపట్టరాని స్థితిలో అయిపోయినాయి అనమాట. ఇవన్నీ లేకపోయినా పర్లేదు, నేను నిన్ను పోషిస్తాను అని చెప్పేసి దేవుడు, అంటే ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు అనటానికి నా లైఫ్ ఒక నిదర్శనం అనమాట.
అట్లా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినా కూడా నన్ను ఎక్కడ డెమో అడగలేదు. డెమో అడిగేవాళ్ళు కాదు, నన్ను సర్టిఫికేట్స్ అడగలేదు. చక్కగా హిందీ చెప్పుకుంటా వచ్చేసేదాన్ని. ఆ తర్వాత పిల్లల్ని నేను ఒక క్రిస్టియన్ స్కూల్ ఉంటే స్కూల్లో జాయిన్ చేశాను. ఇద్దరికి కొంచెం వాళ్ళకై వాళ్ళు తినేంత వరకు, వాళ్ళు సొంతగా తినేంత వరకు వాళ్ళని నేను స్కూల్కి వెళ్ళేదాన్ని. ఆ తర్వాత ఈయనకి జాబ్ లేకపోవడము, నేను కూడా చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇంటి దగ్గర స్కూల్లో చేస్తే అప్పుడు 3,000 ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ 3,000 కూడా దేవుడు సమృద్ధిని ఇచ్చేవాడు ఆ సమయంలో. ఆ తర్వాత బయట స్కూల్ వాళ్ళు పిలిచారు, హిందీ టీచర్ కావాలంటే బయటకు వెళ్తే అప్పుడు 5,000 జీతం ఇచ్చారు అనమాట. ఈ ఎంత తక్కువ జీతం తెచ్చుకుంటున్నప్పటికీ దేవుడు ఏ రోజు లోడ్ చేసేవాడు కాదనమాట. మా అక్కకి అప్పట్లోనే 25,000 జీతము అట్లా వచ్చేది. పక్క పక్కనే ఉండేవాళ్ళు. మీ అక్క ఎప్పుడు అంటా ఉండేదన్నమాట, నువ్వు ప్రార్థన చేసేసి గమనుంటావమ్మా, మీ ఇంట్లో ఎప్పుడు సమృద్ధి కనపడతానే ఉంటది. నీ నువ్వు అన్ని తక్కువ జీతం తెచ్చుకున్నా, ఎక్కువ జీతం తెస్తున్నా కూడా రెండు కుటుంబాలు ఒకే రకంగా ఉంటదంటే అది కేవలం దేవుని కృప, ఆయన ఆయన మహిమ తప్పితే నా జీవితం ఏం లేదు. అతిశయించడానికి దేవుడు అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలన్నట్లుగా నా జీవితంలో ఏది అతిశయించినా కూడా ఆయన కృపను బట్టి ఆయనకే మహిమ, ఆయనే నా అతిశయము. అట్లా అలా చేస్తా ఉన్నప్పుడు పిల్లలు అందరూ ఎక్కువ ఎక్కువ ఫీజులు కట్టేసి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. పిల్లలకి ఆ లోటు ఉంటదేమో అని ఒక్కసారి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఎలా వచ్చిందో కూడా తెలియదు. ఆ ఆలోచన కూడా, ఆ చిన్న ఆలోచన కూడా, ఆ కోరికను కూడా దేవుడు నాకు తీర్చేస్తాడు. అక్కడ కార్పొరేట్ స్కూల్ పెట్టారు. అనుకోకుండా నాకు తెలిసిన టీచరు అక్కడ పోస్ట్ ఖాళీ ఉంది, వస్తావా విజయ అని అంది, మా ఫ్రెండ్ కొలీగ్. సరే అని చెప్పేసి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నా జీతం 8,000. 8,000 మళ్ళా ఆ మేడం చాలా మంచి వాళ్ళు అనమాట. మంచి వాళ్ళు అంటే దేవుని కృపను బట్టి మంచి వాళ్ళు. ఎవరి పిల్లలకి ఫ్రీ ఇవ్వాల ఆమె నా బిడ్డలిద్దరికి ఫ్రీ ఇచ్చింది. వాళ్ళని 10th క్లాస్ వరకు, 9th వరకు ఆ స్కూల్లోనే చదువుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. పిల్లలు ఆ స్కూల్లో అనుభవాలు కూడా వాళ్ళ జీవితంలో అట్లా మర్చిపోకుండా దేవుడు వాళ్ళకి ఆ లోటు అనేది లేకుండా దేవుడు ఆ అవకాశాన్ని కూడా బిడ్డలకి ఇచ్చాడు. ఆ విధంగా ఆ స్కూల్లో నేను అనుకున్నాను 10th క్లాస్ పిల్లలు ఇద్దరికి 10th క్లాస్ అయ్యే వరకు ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉండాలనుకున్నాను. తీరా చూస్తే బాబు 10th క్లాస్లో ఉన్నప్పుడే దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చేసారు. ఆ స్కూల్ అమ్మేశారు. మా మేడం కొంచెం లాస్ వచ్చి అమ్మేసినప్పుడు నేను వేరే స్కూల్స్కి వెళదామన్నా కూడా నా వల్ల కాలేదు. దేవుడు ఎందుకు దాన్ని అనుమతించలేకపోయాడు. తర్వాత అన్నయ్య వాళ్ళు కారం బిజినెస్ చేస్తూ ఉంటే ఆ కారం బిజినెస్లో మేము కూడా ఉందామన్న ఆలోచన వచ్చేసి మేము కూడా దాంట్లో కొంత పెట్టుబడి పెట్టి దాంట్లోకి వెళ్ళడం జరిగింది. ఆ పెట్టుబడి కూడా నా దగ్గర ఉండి నేను పెట్టలేదు. చెల్లి వాళ్ళ ద్వారా దేవుడు ఆ పెట్టుబడి పెట్టి దానిలోకి పెడితే ఇది నువ్వు చేసే పని కాదన్నట్టు నాకు ఒళ్ళంత మంటలు వచ్చేసి దానిలో నుంచి బయటికి రావడం జరిగింది. అది కూడా దేవుడే స్వస్థత ఇచ్చాడు సింపుల్ మెడిసిన్ తోటి. తర్వాత దానిలో నుండి బయటకు వచ్చినాక ప్రభు ఖాళీగా ఉంటున్నానయ్యా, ఏం చేయాలయ్యా అని చెప్పేసి ఈలోపు మా వారికి వచ్చిన ఉద్యోగము జాయిన్ అయ్యారు. కరెంట్ ఆఫీసులో బిల్లులు కట్టించుకునే ఉద్యోగము. ఆ తర్వాత నేను ఖాళీగా ఉంటున్నాను, కుటుంబానికి సరిపోదేమోనయ్యా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రిలయన్స్ వాళ్ళది ఎల్ఐసిలో నన్ను జాయిన్ చేశారు. ఎల్ఐసిలో జాయిన్ చేసినప్పుడు అక్కడ అసలు నేను ఇంతకు ముందు స్కూల్కి వెళ్ళేదాన్ని. ఆ, ఆ స్కూల్లో టీచర్స్ ఏందో పిల్లలు ఏందో అంతవరకే మాట్లాడేదాన్ని, కానీ ఎవరికన్నా సువార్త చెప్పాలంటే చాలా భయపడేదాన్ని అనమాట. అనుభవం అయితే ఏదైనా చెప్పగలిగేదాన్ని, కానీ సువార్త చెప్పాలంటే వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి నేను చాలా భయపడేదాన్ని. అటువంటి సమయంలో దేవుడు ఎల్ఐసిలో నన్ను ఎందుకు జాయిన్ చేశాడు అని అంటే అక్కడ నేను స్కూల్లో అక్కడ మా ఒక నెలకి ఒక పాలసీ చేయడం చాలా కష్టమైపోయింది. కొత్తలో అయితే చేయించగలిగాను 5, 6. ఆ తర్వాత చేయించలేకపోవడం కష్టమైనప్పుడు మా మేనేజర్ గారు కూడా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతా ఉంటే మేము కూడా బయటకు వచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఆ, కొత్త మేనేజర్ వచ్చేసి అమ్మ మీరు భయపడద్దు, నేను మీకు హెల్ప్ చేస్తాను, మీరు రోజు ఒక 100 టాస్క్ చేయగలిగితే మాకు ఎవరన్నా చూద్దాం నంబర్స్ నాకు ఇస్తే నేను వాళ్ళతోటి అది కట్టిచ్చేస్తాను, ఇబ్బంది ఏం లేదు, మీరు ఉండండి అని చెప్పేసి ఆయన చెప్తే ఆ మాటలు నమ్మేసి మేము ఉండి రోజుకి కనీసం 100, 150 కాల్స్ చేసేదాన్ని అనమాట. అప్పుడు అక్క అంటా ఉండేదన్నమాట, మరి నువ్వు సువార్త చెప్పడానికి భయపడతా ఉంటావు, ఇప్పుడు 100 మందితోటి 150 మందితోటి అవలీలుగా మీ గురించి ఎట్లా చెప్పగలుగుతున్నావు అని. అప్పుడు అడిగేదాన్ని, ఏంటి ప్రభా ఈ సిచ్యువేషన్ లో కూడా నన్ను బయటికి తీసుకురావా అని చెప్పి అడిగినప్పుడు దేవుడు అక్కడ బాగా అసలు మేనేజర్ గారు అసలు ఒక పాలసీ కట్టించడం కూడా 2, 3 నెలలకి ఒక పాలసీ కట్టించడం కూడా చాలా కష్టం అయిపోయింది. అటువంటి టైంలో దేవుడు యాక్చువల్గా
పాత మేనేజర్ గారు ఉన్నప్పుడే నన్ను బయటికి వెళ్ళిపోమని హెచ్చరించాడు. దాన్ని నేను గమనించుకోలేకపోయాను. ఇలా ఇలా ఉండడం వల్ల నేను ఒక 60,000 అప్పు చేసేసి నేను సొంతగా వేరే వాళ్ళ పేరు మీద కట్టించి దానివల్ల లాస్ అయిపోయినాక దేవుని దగ్గర అడిగా అనమాట. ప్రభా, నేను ఈ చరణుడు నాకు విడుదల ఇవ్వయా అని చెప్పేసి దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడి నుంచి 2000 తీసుకొచ్చేసాడు. బయటికి తీసుకొచ్చేసి అప్పులు అనమాట, రుణాలు చుట్టూ రుణాలు. ఆ టైంలో దేవుడిని అడిగాను, ప్రభా నేను ఎట్లా అయ్యా అన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చారు, నువ్వు అప్పిచ్చేదానిగా ఉంటావు కానీ అప్పిచ్చుకునేవాడుగా ఉండవు అని చెప్పేసి వాగ్దానం ఇచ్చినప్పుడు ఇక ఆ ధైర్యంతో బయటకు వచ్చేసిన తర్వాత ఎలా ఎలా అనుకుంటా ఉన్న సమయంలో నాకు ఒక ప్రేయర్ టీమ్ విజయవాడ, ఇప్పుడు కేజీఆర్ ఉన్నారు, కేజీఆర్ సిస్టర్, మా చెల్లి అప్పుడు అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు అక్కడ ఆ సంఘానికి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆ విధంగా నేను ఆ ప్రేయర్ టీంలో 2020 సంవత్సరం జూలై నెల 12వ తారీఖున ప్రేయర్లో జాయిన్ అవ్వడం జరిగింది. మార్నింగ్ ప్రేయర్స్లో అక్కడ అంటే నేను బయటకు వెళ్ళి నేను బయట జనానికి సువార్త చెప్పలేను. ఇండివిజువల్గా ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఏదన్నా సువార్త చెప్పగలను, స్టూడెంట్స్కి చెప్పగలను, కానీ బయటకు వెళ్ళి సంఘంలో వాక్యం మాట్లాడాలన్నా కూడా చాలా భయపడేదాన్ని అనమాట. అటువంటి సమయంలో దేవుడు నాకు ఈ ప్రేయర్ని ఈ ప్రయత్నంలో నన్ను జాయిన్ చేసి నేను ఎంతో బలపడేటట్టు ప్రేయర్స్ ద్వారా చాలా పరిచర్య చేయడానికి దేవుడు ఎంతో కృపనిచ్చాడు అనమాట. ఇది ఒక స్ట్రీమ్ లా కొనసాగుతూ ఉందన్నమాట. మార్నింగ్ ప్రేయర్ 4:30 కల్లా స్టార్ట్ అవుతుంది, 6:30కి అది క్లోజ్ అవుతుంది. తర్వాత మళ్ళా కేజీఆర్ సిస్టర్ వాళ్ళు, చిన్ని వాళ్ళు నాకు మళ్ళా 11కి మళ్ళా మధ్యాహ్నం అనమాట. 3 పూట్ల ప్రార్థన చేయడానికి దేవుడు ఎంతో కృపనిచ్చాడు అనమాట. ఇటువంటి సమయంలో ఇంటి కోసం ఎంతో బాధపడతా ఉండేదాన్ని, రెంట్ కట్టడం కూడా కొంచెం ఇబ్బంది పడతా ఉండేదాన్ని. అయినప్పటికీ దేవుడు కృప చూపించాడు. ఇంటికి వెళ్ళే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వాళ్ళు కూడా ఓర్చుకునేవాళ్ళు. జీతం వచ్చిన రోజు, మా వారి జీతం వచ్చిన రోజు వెళ్ళి అద్దె కట్టేదాన్ని. అయినప్పటికీ ఆ అక్క వాళ్ళు ఏమనేవాళ్ళు కాదు, అది మా సంఘ పెద్ద వాళ్ళ ఇల్లు, ఇప్పుడు మీ సంఘంలో ఉంది సుదర్శన్ రాణి, వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళం అనమాట. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ తర్వాత సంఘ పరిచర్య చేయడానికి సంఘంలో పరిచర్య చేయడానికి మందిరం చూసుకోవడానికి నన్ను వాచ్మెన్ పెడదాం అనుకుంటున్నావు అని చెప్పేసి ఐజక్ అన్నయ్య ఒకసారి నాతో అన్నప్పుడు నేను మేము వచ్చి ఉంటాము అన్నాం. అంటే పిల్లల కోరికలు ఉంటాయి కదమ్మా, అక్కడ ఉన్నది 2 రూమ్స్, మీరు ఎలా సర్దుకోగలరు, పిల్లలు ఒప్పుకోరేమో అని అన్నారు. అంటే పిల్లలు అన్నప్పుడు నేను ప్రేయర్ చేస్తానయ్య, ప్రభు చిత్తం అయితే మాత్రం తప్పనిసరిగా నేను ఇక్కడికి వచ్చి పరిచర్య చేస్తాను అని చెప్పాను. ఈ మధ్యలో నేను ఒకటి మిస్ చేశానండి చెప్పడము. 2000 సంవత్సరంలో మా డాడీ బాగలేనప్పుడు మా స్వగ్రామం వెంకటరాజపాలెం వెళ్ళేటప్పుడు అప్పటి వరకు అమ్మ వాళ్ళే పాత్రలు పరిచర్య చేసేవాళ్ళు. అప్పుడు ఆ రోజు నేను వెళ్తా 2000 సంవత్సరం జనవరి 1వ తారీఖున ఆ పాత్రలు తీసుకెళ్ళి మందిరంలో పెడుతున్నప్పుడు చాలా ఏడ్చా అనమాట. ప్రభు, ఈ పరిచర్య వదులుకొని వెళ్ళిపోతున్నానయ్యా, నాకు ఎప్పటికైనా నాకు ఈ పరిచర్య ఇవ్వయ్యా అని చెప్పేసి. పరిచర్య అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే అమ్మ చాలా పరిచర్య చేసేది. మా ఇంట్లో సేవకులు దిగేవాళ్ళు, వాళ్ళకి ఎంతో పరిచర్య చేసేది. అట్లానే మాకు కూడా పరిచర్య చేయడం అమ్మ బాగా అలవాటు చేసింది. ఆ పరిచర్యని వదిలేసి వెళ్తున్నప్పుడు చాలా దుఃఖపడ్డా అనమాట. ఏం ప్రభు ఎట్లా వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి. ఆ తర్వాత నేను ఒంగోలు వచ్చి మళ్ళీ సంఘ పెద్ద వాళ్ళ ఇంట్లో రెంట్కి దిగినాక మేము వచ్చేసినాక చెల్లి వాళ్ళు ఉన్నారు, చెల్లి వాళ్ళకి దేవుడు ఆ పరిచయం ఇచ్చాడు. మళ్ళా వాళ్ళు విజయవాడ వెళ్ళిపోతూ ఆ పెద్ద వాళ్ళకి ఆ పరిచయం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను కోరుకున్నాను, నేను అడగగానే ఒక రోజు నన్ను పిలుచుకోవాలి, మేము చేయలేకపోతున్నాము, మేము చేస్తే ఎవరికి నచ్చట్లేదు, ఒకసారి నువ్వు ట్రై చేయి విజయ అని చెప్పేసి నాకు ఇచ్చింది. అది ఈ రోజు వరకు నేను కొనసాగిస్తా ఉన్నాను. నిజంగా దేవుని మహాకృపను బట్టి దేవుని పరిచర్యలో ఈ విధంగా ఒక చిన్న పని నేను చేయడానికి, పాత్రల పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఎంతో కృపనిచ్చాడు. అందుని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. ఆయనకి నేను రుణస్తురాలిని కూడా. అట్లా మేము అక్కడ ఉన్నప్పటికీ మందిరం పని మేమే, మా పిల్లలము మేము వచ్చేసి చిమ్మి కుర్చీలు వేసి చైర్స్ వేసి అన్ని మేమే చేసేవాళ్ళని. అటువంటి సమయంలో నాకు అనిపించింది అనమాట, మనం అక్కడే ఉంటే ఇంకా బెస్ట్ గా చేయగలం కదా, మనం ఎందుకు వెళ్ళి అక్కడ ఉండకూడదు అన్నప్పుడు నేను ఇంటికి వచ్చి మా వారితో అన్నాను, ఏమండి మనం చర్చిలో ఉన్నామండి అంటే ఆయన అన్నారు, వద్దు విద్య అన్నారు, అక్కడికి వెళ్ళినాక చాలా సమస్యలు వస్తాయి, వద్దు అంటే ప్రార్థన చేద్దామండి, ప్రభు చిత్తం అయితే వెళ్దాము, మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పేసి దానికోసం ఒక 6 నెలలు ప్రేయర్ చేశాను. పిల్లలు కూడా ముందు ఇష్టపడలేదు. తర్వాత ఇంకో సమస్య ఏంటంటే మా అక్క వాళ్ళు మేము పక్క పక్కనే ఉండేవాళ్ళము. అక్క వాళ్ళు ఇల్లు
పెద్ద బాబు వివాహం అయినాక ఇల్లు సరిపోవట్లేదు అని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ తీసుకొని బయటకు వెళ్ళారు. ఆ ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు అక్క నేను ప్రభు దగ్గర అడిగా, అయ్యా నేను ఇక్కడ నుండి మీ సంధికి రావాలంటే అక్క తనంతకు తానుగా విజయ్ మీరు ఇల్లు ఖాళీ చేయండి అంటేనే నా ఇంట్లో నుంచి బయటకు వస్తానయ్యా, లేకపోతే నేను రానయ్యా అని చెప్పేసి ప్రేర్ చేశాను. ప్రేర్ చేస్తే దేవుడు అనుకోకుండా అప్పుడు భారీ వర్షాలు పడినాయి. బాగా వర్షాలు పడితే డౌన్ ఉండేది ఆ ఇల్లు. ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాయి అనమాట. అన్ని పైకి ఎత్తి పట్టుకోవాలన్నమాట. అప్పుడు అక్క పైకి రండి విజయ్ పైకి వెళ్దామంటే నేనేమో మనస్కరించేదాన్ని కాదు, ఈయనేమో వద్దు అనేవాళ్ళు. మంచాలు వేసుకొని మంచాల మీద కూర్చొని ఉండేవాళ్ళం నీళ్ళు వెళ్ళిపోయే వరకు. అటువంటి సమయంలో ఇంకా అక్క వాళ్ళు కూడా భయపడ్డారు, ఇల్లు కూలిపోయిద్దేమో, ఇంటి కింద కొంచెం కాలువ కింద పందికొక్కులు రంధ్రాలు పెట్టి వాటర్ వెళ్ళిపోతున్నాయి, ఎప్పుడు ఇల్లు కూలిపోయితే తెలియదమ్మా, అన్న భయపడుతున్నారు, మేము కూడా కొత్త ఇల్లు కట్టుకున్నాం, మేము కూడా అక్కడికి వెళ్ళిపోతాము, మీరు కూడా ఖాళీ చేయండి అని చెప్పారు. చెప్తే అప్పుడు కూడా ప్రభువుని అడిగా, ప్రభా ఇప్పుడైనా నీ చిత్తమా, లేదు నీ చిత్తం కాదంటే నేను ఇంకా 2 నెలలు చేస్తానయ్యా, నాకు చుట్టుపక్కలే పరిచర్యకి ఆటంకం కలగకుండా మందిరం చుట్టుపక్కలే నాకు ఒక ఇల్లు చూపించయ్యా అని చెప్పేసి ప్రార్థన చేశాను. లేదంటే ఈ 2 నెలల్లో నాకు ఇల్లు కానీ దొరకకపోతే నేను మందిర ప్రాంగణంలోకి వచ్చేస్తానయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు చుట్టూ ఎక్కడ ఇల్లు దొరకలేదు. మా ప్రేయర్ మొత్తం ప్రార్థన చేశారు, ఇంటి కోసం కూడా ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ ఇల్లు దొరకల. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు అన్నయ్యకి అప్పటి వరకు 6 నెలలు అయిపోయింది, నేను ఐజాక్ అన్నయ్య ఇంటి దగ్గర తను కూడా ప్రేయర్ చేస్తా ఉన్నారు. నేను ఒకసారి సంఘ పెద్దలతో కూడా మాట్లాడాలమ్మా, వాడు ఓకే అంటే నువ్వు వద్దు కానీ నేను 2 రోజుల్లో నీకు ఏ విషయం చెప్తానని చెప్పేసి సంఘ పెద్దలతో మాట్లాడి ఆ మరుసటి రోజు నన్ను పిలిపించారు. పిలిపించి ఇక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్పారు. ఆ తర్వాత ఆ 2 రూమ్లే కొంచెం బాగున్నాయి కానీ బయట చూస్తే అంత గతుకులు. నేను అనుకున్నాను, ప్రభా నేను కట్టెన వేసుకునేంత వరకన్నా ఇంకో రూమ్ వరకన్నా కొంచెం గచ్చు చేయించుకుంటే నాకు ఇంట్లో సామాన్లు అన్ని సరిపోవు, బయట కొన్ని సామాన్లు పెట్టుకోవాల్సి వచ్చింది, ఇట్లా గతుకులు ఉంటే కష్టం కదా నాయన అని చెప్పేసి ప్రభువుని అడిగినప్పుడు నేను ఆశకు నేను ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. నేను అడక్క ముందే అన్నయ్య నా ముందే ఆ రోజు బేల్దాన్ని పిలిపించి నన్ను ఉండమని చెప్పడానికి పిలిపించిన రోజే ఇదంతా గచ్చు చేయడానికి ఎంత పట్టిద్దయా అంటే ఆయన 10 కట్టలు పట్టిద్ది సార్ అని అంటే అప్పటికప్పుడు వెంటనే అన్నయ్య వాళ్ళ డబ్బులు ఇచ్చి అదంతా 2 రోజుల్లో కంప్లీట్ చేసేసి నేను జూలై 25వ తారీఖు వస్తానయ్యా అంటే అప్పటికల్లా అది కంప్లీట్ చేయడానికి దేవుడు కృపనిచ్చి చలిగాలు కొడతాయి. 2 రూమ్లే ఉంది, అలా ఉండాలి అనుకున్నప్పుడు అన్నయ్య మళ్ళా చుట్టూ ఒక రూమ్ కి సరిపడా ఇట్లా సైడ్స్ న మొత్తం ప్లేట్స్ అవి కొట్టిచ్చేసారు గాలి రాకుండా. కర్టన్లు కావాలి ఎట్లా ప్రభా, అంతా బయటకు రోడ్డు మీద కనపడుతుంది అని చెప్పేసి ప్రేయర్ చేస్తా ఉన్నప్పుడు అనుకోకుండా ప్రతి చిన్న విషయం నా జీవితంలో అయితే ప్రతిదీ ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదని. నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనేది నా జీవితంలో దినము క్షణము ఆ వాగ్దానం పట్టుకొని నేను అడుగుతా ఉంటాను. దాన్ని అట్లానే దేవుడు నెరవేరుస్తూ నన్ను ముందుకు నడిపిస్తా ఉన్నారు. అట్లానే ప్రతి చిన్న విషయంలో గచ్చు విషయం అయితే గచ్చు. ఆ తర్వాత నేను ఉద్యోగం మానేశాను, ఏమి లేదు, ఒక చిన్న పని, చిన్ని నా కోసం ప్రేయర్ చేయండి రా, నేను ఇట్లా ఖాళీగా ఉంటున్నాను, కుటుంబ పోషణ కూడా అవసరం కదమ్మా అన్నప్పుడు మా ప్రేయర్ టీం అంతా ప్రేయర్ చేశారు. అట్లా నేను కూడా అడిగా, అయ్యా నేను ఇట్లా ప్రేయర్ లో జాయిన్ అవుతా ఉన్నాను, 3 పూట్ల నేను ఏదన్నా బయటకు వెళ్ళి ఏదన్నా వర్క్ లో ఉంటే నేను ప్రేయర్ చేయలేను కదయ్యా, నాకు ఇంటి దగ్గరే ఉండి ఏదన్నా పని నాకు ఉపాధిని కల్పించయ్యా అని చెప్పేసి ప్రభువుని అడిగినప్పుడు ఒక అమ్మాయి షాప్ ఉంది, అనుకోకుండా నాకు జిగ్జాగ్ మిషన్ ఉంది ఇంట్లో, అమ్మ నాకు శారీస్ ఇస్తావమ్మా, నేను జిగ్జాగ్ చేస్తాను, మిషన్ ఉంది ఇంట్లో అంటే తప్పకుండా అక్క నేను పంపిస్తాను, మీకు ఇవ్వను అక్క నేను అని చెప్పేసి అమ్మాయి నాకు వర్క్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఆ పనిలోనే నేను కొనసాగాను. శారీస్ పంపిస్తుంది. ఆ మిషన్ కూడా నేను కొన్నది కాదు. 2007 సంవత్సరంలో మా వారి
వరల్డ్ విజన్ అనే సంస్థ వాళ్ళు 2 మిషన్లు ఇచ్చారు, ఒక జిగ్జాగ్ మిషన్, ఒక మామూలు మిషన్. ఈ టైలరింగ్ కూడా నేను సొంతగా నేర్చుకున్నది. అది నేర్చుకోలేదు. చక్కగా కుట్టడం అన్ని దేవుడే నేర్పించాడు. ఇలా కుడితే ఇలా వస్తుంది కదా అని ప్రార్థన చేసుకోవడం, కట్ చేస్తా ఉంటే అద్భుతంగా గౌన్లు కుట్టడము, లంగా జాకెట్లు కుట్టడం అన్ని వచ్చేసినాయి అనమాట. సొంత ప్రాక్టీస్ తోనే. అంటే నా సొంతది కాదు, అది దేవుని కృప, ఆయన ఇచ్చిన జ్ఞానం చొప్పున. అట్లానే బయటకు వెళ్లకుండానే దేవుడు నాకు ఒక ఉపాధి ఇచ్చారు. ఇంట్లోనే ఉంటూ నేను పనిచేస్తా ఉన్నాను. అట్లానే ఈ ప్రేయర్లో, మా ప్రయత్నంలో అనేక మంది రోదన చేసిన పిలవనప్పుడు అనేది మేము ఆ మాటను పట్టుకొని మేము ప్రభువుని అడుగుతా ఉన్నాము. ప్రభా, రోదన చేసిన మీరు పిలవనప్పుడు అన్నారు కదా, మా ప్రయత్నంలో అనేక మందిని జాయిన్ చేయడానికి మీరు కృపనివ్వయా అన్నప్పుడు అనేక మందితో మాట్లాడటానికి, వాళ్ళు మా టీంలో జాయిన్ చేయడానికి, మా సంఘాల్లో, మా బంధువుల్లో అనేక మంది కృంగిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో వెళ్ళి మాట్లాడటము, ఫోన్ ద్వారానే మాట్లాడి, కొంతమంది ఇండివిజువల్ గా మాట్లాడి, అట్లా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ కష్టంలో, వాళ్ళ ఇబ్బందులు ప్రభు దగ్గరికి రావడము, ఒకరి కోసం ఒకళ్ళు ప్రార్థన చేయడము, అలానే ఎంతో ప్రార్థన ఒక నదీ ప్రవాహం లాగా మా ప్రేయర్ ద్వారా ప్రార్థన అనేది జరుగుతూ ఉంది అనునిత్యము. ఇదైతే నా కోరిక ఏంటంటే, మనము లోకంలో ఒక టీ షాప్ పెట్టి మిస్టర్ టీ షాప్ అని ఒకటి పెడతారు, దాన్ని ఫ్రాంచైజీస్ చేసేసి అని చెప్పేసి వేరే వాళ్ళు వచ్చి ఎలా చేశారు అని చెప్పేసి అట్లా ఫ్రాంచైజ్ తీసుకుంటా ఉంటారు. అట్లా నా కోరిక ఏంటంటే, మీ ప్రయత్నం ద్వారా ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి కదా, దానికి కారణం ఏంటి అని అనేక మంది తెలుసుకొని అనేక ప్రేయర్ గ్రూప్స్ తయారయ్యి, ఈనాడున్న మన పరిస్థితుల్లో అనేక ప్రేయర్ గ్రూప్స్ తయారయ్యి దేవుల్లో, అందులో మన బ్రదర్ అసెంబ్లీస్ లో స్త్రీలు ఖాళీగా ఉండకుండా, ఎంతో మంది ఇళ్లలో ఖాళీగా ఉంటున్నారు. ఆ విధంగా ఉండకుండా దేవునికి సమయాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మా ప్రయత్నం ద్వారా ఎన్నో విజయాలు మేము చూసాము. మరణ పంచులకు వెళ్ళిన వాళ్ళు కూడా బయటకు వచ్చారు, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు. అదే సమయంలో ఆత్మీయ జీవితంలో పడిపోయిన వాళ్ళని ఎంతో మంది పైకి లేవడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. నేను బయటకు వెళ్ళి స్వార్థ చెప్పలేకపోయినా కూడా ఈ విధంగా ఈ ప్రయత్నం ద్వారా పరిచయం చేయడానికి దేవుడు నన్ను బలపరుస్తూ ఇంతవరకు వాడుకుంటూ వచ్చారు. 2004వ సంవత్సరం, ఈ సంవత్సరమే జనవరి 30 మా వారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు అసలు 2 days నుండి మేము నీరసంగా ఉంటా ఉన్నారు, కానీ ఎందుకు నీరసం అన్నది మాకు అర్థం కాలేదు. అప్పటి వరకు ఒక హాస్పిటల్ కూడా అప్పుడు 2003వ సంవత్సరం పాపకు 3వ నెలలో ఉన్నప్పుడు హాస్పిటల్లో టెస్ట్ చేయించుకోవటము, ఇప్పటి వరకు ఆయన ఏ టెస్ట్ చేయించుకున్నారంటే అప్పుడు బీపీ టాబ్లెట్ అట్లా వాడుతూ వస్తా ఉన్నారు. మాకు తెలియకోకుండా అనుకోకుండా చాలా నీరసంగా ఉన్నారు. ఆ రోజు మేము అవుట్ రీచ్కి వెళ్ళాము. అవుట్ రీచ్కి వెళ్ళేటప్పుడు రోజు అన్నయ్య వాళ్ళ కార్లో తీసుకొస్తే వాటిలో వెళ్ళేవాళ్ళం. ఆ రోజు మాకు కార్లు అందుబాటులో లేక ఆటోలో వెళ్తే, ఏమండి ఈ రోజు కార్లు కూడా ఏం లేవు, మీరు ఆఫీస్ దగ్గర డ్యూటీ 2 to 8 అనమాట డ్యూటీ. ఇట్లా మేము అందులోనే కదా, మీరు వస్తారా, మీరు అక్కడ ఎక్కుతారా, ఉదయం డ్యూటీకి వెళ్ళేటప్పుడు చాలా నీరసంగా ఉన్నారు, ఈ రోజు రాగలరా అన్నప్పుడు, పర్లేదు ఇచ్చి మీరు అక్కడికి వచ్చి ఆటో ఆపండి, నేను కూడా వస్తాను అని అన్నారు. అన్నప్పుడు మేము అక్కడికి వెళ్ళాము. వెళ్తే ఎంతకీ తను రావట్లేదు. తను రాకపోతుంటే ఏంది ఆటో ఆగి 10 నిమిషాలు అయింది, ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, బయలుదేరే ముందు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, ఇప్పుడు ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పేసి, మీరు కొంతసేపు ఆగండి అన్నయ్య, నేను ఈయన దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పేసి ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక బండి పట్టుకొని నిలబడి ఉన్నారు. బండి పట్టుకొని నిలబడి ఉంటే, ఏంటండి ఇప్పుడు నిలబడి ఉన్నారు ఇట్లా అంటే, నాకేం బాగలేదు విజయ్, నాకు కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, నీరసంగా ఉంది, బ్యాగ్ కూడా పట్టుకోలేకపోతున్నాను అన్నారు. మరి ఇంటికి వెళ్దామండి అన్నాను. అంటే ఏం పర్లేదు, ప్రేయర్కి వెళ్దాం పదా అని చెప్పేసి డ్రమ్ చక్కగా ప్లే చేస్తారు చర్చిలో. వెళ్ళాము, అక్కడ డ్రమ్ కొట్టారు బాగా. వచ్చేటప్పుడు కొంచెం అక్కడ వాళ్ళు స్నాక్స్ ఇస్తే స్నాక్స్ కూడా తీసుకున్నారు. ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చినాక నేను స్నానం చేయలేని విద్య నా వల్ల కావట్లేదు అన్నారు. సరే అండి పడుకోండి అని చెప్పాను. ప్రతిరోజు మాకు కరోనా అప్పటి నుండి ఏం అలవాటు అయిందంటే 91వ కీర్తన చదువుకోవడం అలవాటు అయింది అనమాట. బాగా నోటెడ్ అయిపోయి బై హార్ట్ చేసేసాము అందరం, మా ఫ్యామిలీ మొత్తము. ఆ రోజు కూడా ప్రేర్ చేసుకొని నేను ఒకటే అడిగేదాన్ని ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు, దేవుని అయా నువ్వు ఆయుష్ ఇచ్చు, మంచి ఆరోగ్యం ఇవ్వు, నువ్వు మంచి ఆయుష్ ఇవ్వు, ఆ ఆయుష్ మీ పనిలో ఉపయోగించుకోయా అని చెప్పేసి ఎప్పుడు రాత్రిపూట పడుకునేటప్పుడు ఇంకో విషయం అడిగేదాన్ని అనమాట. ఆరోగ్య విషయంలో నేను, ఎందుకంటే గ్యాస్ట్రైటిస్ లో ఉన్నప్పుడు నేను ఇబ్బంది పెట్టే వాళ్ళని, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టేదాన్ని, అక్క వాళ్ళని, వాళ్ళందరినీ
ఈ రాత్రిపూట. అందుకని నేను అప్పటి నుండి ఎలా ప్రేర్ చేసేదాన్ని అంటే, ప్రభా ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తితే నాన్న ఆరోగ్య సమస్యలు రాకుండా చెయ్యి, మేము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రాత్రి కాలంలో సహాయం చేయ్యా, నీకు ఆపుదలు ఇవ్వయా అని చెప్పేసి నా ప్రేయర్ లో భాగంగా అదో పాయింట్ కూడా ఉండేది. ఆ రోజు నైట్ కూడా మేము అదే ప్రేయర్ చేసుకొని పడుకున్నాము. తెల్లవారు లేచినాక ఆ రోజు వచ్చేటప్పుడు మా చర్చిలో డాక్టర్ గారు ఉన్నారు, రవి అని, తను ఊపిరితిత్తుల డాక్టర్. వచ్చేటప్పుడు తన కారులో రావడం జరిగింది. ఆ రోజు అడిగా అనమాట, రవి ఈ రోజు అన్నయ్య ఎందుకు నీరసంగా ఉన్నారయ్యా, కొంచెము డల్ గా ఉంటున్నారు, కొంచెం చెస్ట్ వైపు కూడా కొంచెం పెయిన్ అంటున్నారయ్యా అని చెప్తే, అక్క రేపు ఉదయం ఏం పర్లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో తను చేస్తారు, రేపు ఉదయం 10 వచ్చేయండి అక్క, నేను ఓపీలో ఉంటాను, ఒకసారి అన్నకి ఈసీజీ తీపిద్దాము అని చెప్పారు. చెప్పినప్పుడు సరే అని చెప్పేసి నేను ఉదయాన్నే వెళ్దామని చెప్పేసి టకటక ఇంట్లో కూడా టిఫిన్ ప్రిపేర్ చేయకుండా బయట నుండి ఇడ్లీ తెప్పించేసి, ఇడ్లీ తినండి అంటే ఒక ఇడ్లీనే తిన్నారు, ఇంక నేను తినలేను విద్య అన్నారు, రేపు వెళ్దాం హాస్పిటల్కి, నాకు నీరసంగా ఉంది నేను రాలేనన్నారు. అంటే ఈ రోజు నీరసంగా ఉంది అంటున్నారు, రేపు పరిస్థితి ఎట్లా ఉండదో తెలియదండి, ప్రేయర్ చేసుకుందాము. ఆ రోజు వాక్యం చదువుకుంటే నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పేసి వాక్యం అనమాట. ప్రభు తోడుగా ఉన్నాడు కదండి, మనం వెళ్దామండి, ఏం కాదు, ఈ రోజే ఇంత నీరసంగా ఉన్నారంటే రేపు పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు, ఒక్కసారి చెకప్ చేయించుకొని వద్దాం రండి అని చెప్పి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఇంత పొడుగున క్యూ ఉంది ఓపీ రాయించడానికి. అక్కడ మన చర్చిలో ఉన్న సిస్టర్స్ ఉన్నారు, కానీ ఆ రోజు వాళ్ళు సెలవు. ఫోన్ చేస్తే ఆటోలో వచ్చేటప్పుడే అడిగాను, వాళ్ళ ఫోన్లు చేస్తే ఈ రోజు మేము సెలవు అని చెప్పారు. ఇద్దరిని అడిగితే ఇద్దరు అట్లా అని చెప్పారు. సరే అట్లయితే అట్లయిందండి, నిలబడదాము. ప్రిన్సీ అంది, దేవుడు మనకు తోడై ఉంటే, ప్రిన్సీ కాలేజ్కి వెళ్ళి ఆటోలోనే వెళ్ళాం అనమాట. మమ్మీ దేవుడు మనకు తోడై ఉంటే మనకు భయం ఏందమ్మా, దేవుడు సహాయం చేస్తాలే, మీరు ఎందుకు కంగారు పడి అందరూ ఫోన్లు చేయమాక, దేవుడు కృప చూపిస్తానులే, ఏం కాదనంటే ఇంకా అక్కడికి వెళ్ళాం. మమ్మల్ని అక్కడ వదిలేసి ప్రిన్సీ వాళ్ళు కాలేజ్కి వెళ్ళారు ఆటోలోనే. ఇంకా అక్కడికి వెళ్ళినాకండి, క్యూలో నిలబడగలరా మీరంటే, నేను నిలబడగలను విజయ్ పర్లేదు అన్నారు. అక్కడికి వెళ్ళి నిలబడగానే నర్సింగ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు గబగబా వచ్చారు మా దగ్గరికి. అంటే ఓపీ కోసం నిలబడ్డారా అన్నారు, కొత్తగా పెట్టారంట, ఫోన్లోనే చేసేస్తున్నారు టకటక. అవునమ్మా అంటే వాళ్ళు ఫోన్లోనే ఓపీ చేసేసారు. చేసేసి ఫలానా డాక్టర్ దగ్గరికి అంటే వెంటనే పంపించేశారు. అక్కడికి వెళ్ళగానే ఈయనకి బీపీ చూశారు. బీపీ చూసి, అన్నా బీపీ హైగా ఉంది, మీరు ఒక్కసారి ఈసీజీను ఎకో చేయించుకొని రండి అని చెప్పేసి అక్కడ వాళ్ళని పిలిపించి అక్కడ ఉన్న స్టాఫ్ని వెంటనే పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళగానే పాపం వాళ్ళు కూడా వెంటనే చేశారు. ఎకో చేసే అబ్బాయి చెప్పేశాడు, ఏంటంటే మీరు కూల్గా ఉన్నారు, ఇది ఎన్నోసార్లు రావడం స్ట్రోక్ మీరు అన్నారు. మాకు తెలియదయ్యా స్ట్రోక్ ఏంటి అన్నప్పుడు, ఇది సెకండ్ టైం స్ట్రోక్ వచ్చిందండి, మిమ్మల్ని రవి డాక్టర్ గారు పంపించారు కదా, త్వరగా ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. ఆయన దగ్గరికి మేము నిదానంగానే వెళ్ళాం, పరిగెత్తలేదు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రిపోర్ట్ అది చూసి, అన్న ఇది కేవలం దేవుని కృప అన్న అని చెప్పేసి అక్కడ స్టాఫ్ని పిలిపించి వెంటనే అక్కడ స్ట్రోక్ వేసే టాబ్లెట్స్ ఒక 10-15 టాబ్లెట్స్ ఉంటాయి, ఒక గుప్పెడు ఇన్నైతే ఇచ్చారు. ఇచ్చి వెంటనే వేసుకో అన్న అని చెప్పేసి వెంటనే టాబ్లెట్స్ వేయించారు. వెంటనే టాబ్లెట్స్ వేయించేశారు. అక్కడే తన రిపోర్ట్స్ చూసి అక్కడ వెంటనే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్కి నేను ఫోన్ చేస్తా అన్న, మా కొలీగ్స్ ఉన్నారు అక్కడ, మా ఫ్రెండ్స్, మీరు అక్కడికి వెళ్ళండి అన్న, ఇటువైపు అయితే దూరం అయితే అక్కడ నుండి అయితే మీకు దగ్గర అయితే అన్నారు. ఈయన సిచ్యువేషన్ చూస్తేమో కొంచెం నడవగలిగే స్థితిలోనే ఉన్నారు, లోపల పరిస్థితి ఏమో ఏమీ బాగలేదు. అక్క మీరేం కంగారు పడద్దు, నేను ఐదక్క అంకుల్ కూడా నేను ఫోన్ చేసి చెప్తాను, మీరు మీరు వెళ్ళండి అక్క అన్నారు. పెడితే సరే అండి, బయటకు ఆటోలు ఏం దొరకలేదు, అక్కడ నుండి లోపల బయటకు నడవడానికి కూడా కొంచెం టైం పట్టింది, ఒక 10 minutes నడవగలరండి అంటే, నేను నడుస్తాను విజయ్ పర్లేదు అన్నారు. అట్లానే అక్కడ నుండి కూడా మేము నడుచుకుంటూ బయటికి వెళ్ళి మా ఆటోలోనే ప్రసు అప్పుడు ఒంగోలులోనే ఉండింది, ఉండింది. అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య ఇట్లా స్ట్రోక్ అంటున్నారు, వీళ్ళేమో కిమ్స్కి వెళ్ళమన్నారు, ఆరోగ్యశ్రీ కూడా ఉందంట అక్కడ, మీరు కార్డు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని మీరు వెంటనే హాస్పిటల్ దగ్గర రండి అన్నయ్య అంటే, మా అన్నయ్యకి ఇంకా భయం. ఇంకా చెల్లి చెప్పాడంటే, చెల్లి మేము వెళ్ళేసరికి గబగబా రెడీ అయ్యింది. మా బాబు కూడా ఆరోగ్యశ్రీ కార్డు తీసిపెట్టి, మా హడావుడి చూసి ఆటో అతను కూడా ఆపేశాడు. ఆటో అతను ఉన్నాడు, అదే ఆటోలో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళు అన్నారు, కొన్ని టెస్టులు చేయాలి, టెస్టులు చేస్తే కానీ మేమేం చెప్పలేమన్నారు. టెస్టులు చేయమన్నప్పుడు చెప్తే ఆ రోజు డబ్బులు ఏం లేవు. అయినా ప్రార్థన చేసుకున్నాము, ప్రార్థన చేసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఎంత అవుతాయి కనుక్కుందామని చెప్పేసి కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు 10,000 అవుతాయి అన్నారు. నా దగ్గర రూపాయి కూడా లేదు. ప్రభా ఎలా అయ్యా అని మనసులో అనుకోని ఇటు చూసేసరికి చెల్లి నిలబడి ఉంది. నేను ఇప్పుడే ప్రసు అజ్జికి ఫోన్ చేశాను, ఇంట్లో డబ్బులు అంటే పిల్లలతో తెప్పించుకోమని అంది. పిల్లలు తీసుకొచ్చే టైం కూడా లేదు అక్కడ, వాళ్ళు డబ్బులు కడితేనే టెస్టులు చేస్తా అన్నారు. వెంటనే ఐజక్ అన్నయ్య ఫోన్ చేశా, ఇలా అన్నారా అన్నయ్య, మీరు ఒక 10,000 నాకు ఫోన్ పేలో వేస్తే నేను మళ్ళా
ఈవినింగ్ ఇస్తా అన్నయ్య అన్నప్పుడు పర్లేదమ్మా అని చెప్పేసి అన్నయ్య 10,000 పంపించడం జరిగింది. వెంటనే టెస్టులు చేయడం, వెంటనే మళ్ళీ డాక్టర్స్ పిలిచారు. ఒక హాఫ్ అన్ అవర్ లో పిలిచి మీ పెద్దవాళ్ళని పిలిపించుకోండి అమ్మా అన్నారు. మా ముందు తరం వాళ్ళందరూ దాటిపోయారండి, మేమే ఉన్నాము కానీ చిన్నోళ్ళు మేమే, ఏంటో చెప్పండి అండి అన్నప్పుడు ఇతను చాలా కష్టం అమ్మ బతకడము, తనకైతే 480 షుగర్ ఉంది, బీపీ 190 ఉంది, తగ్గడం చాలా కష్టము. ఇటువంటి సిచ్యుయేషన్ లో అతన్ని తరలించడం కూడా కష్టము. మేమైతే గ్యారంటీ చెప్పలేము, మీరు సంతకాలు చేసి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమంటే మేము చేస్తాము, లేకపోతే లేదు అన్నారు. లేదన్నప్పుడు నాకు వెంటనే నా బంధువులు నాకు ఎవరు గుర్తు రాలేదు. నేను నా ఆత్మీయ తండ్రి ఫోన్ చేశాను, వెంటనే నా ప్రేయర్ టీంకి ఫోన్ చేశా. అన్న కండిషన్ ఇట్లా ఉంది చిన్ని, అందరు ప్రేయర్ చేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు తప్పకుండా అక్క అని చెప్పేసి, అట్లానే మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ ఉన్నారు పద్మ అని, తనకు మా వారి ఫ్రెండ్ మిస్సెస్ పద్మ అని చెప్పేసి తనకు కూడా ఫోన్ చేశా. ఆ అన్నయ్య కూడా చనిపోయారు, హార్ట్ స్ట్రోక్ వచ్చేసి. తను పలకరించిద్దామన్నా కూడా తన ధైర్యం చెప్పడానికి కూడా నాకు ధైర్యం లేని స్థితిలో 1 year గడిపేసా. తన కోసం ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని, దేవా పద్మ దగ్గరికి వెళ్ళాలయ్యా, ఎలా ఆదరించాలయ్యా నేను అని చెప్పేసి. ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రార్థన చేసినప్పుడు తనతో మాట్లాడటానికి కూడా దేవుడి కృపనిచ్చి, పద్మ నేను ఈ సిచ్యువేషన్ లో నీకు ఫోన్ చేస్తాను, నేను ఎప్పుడు అనుకోలేదమ్మా అన్నయ్యకి ఇట్లా ఉందమ్మా అని చెప్పినప్పుడు తను ఎంతో బాధపడి, ఏంటమ్మా వీళ్ళు 4 ఫ్రెండ్స్ అయితే ఇట్లానే అయిపోయారు, అన్నయ్య ఉన్నారు అనుకున్నాము, ఏం కాదు ప్రార్థన చేద్దాం వదనమ్మా అని చెప్పేసి తను ఎంతో ప్రేయర్లో పోరాడింది. మా ప్రేయర్ టీం అంతా పోరాడింది, ఎప్పుడు అప్డేట్స్ అప్పుడు ఇస్తా ఉండేది దాన్ని వాళ్ళకి. కేవలం దేవుని కృపను బట్టి ఆయన వాళ్ళు జాయిన్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మరుసటి రోజు నేను ఎడార్లో సెలయర్లు బుక్ చదువుతా ఉంటానండి, డైలీ బ్రెడ్. అది చదువుతున్నప్పుడు ఇది నా వలన జరిగిన కార్యము అని చెప్పేసి ప్రభు అన్నారు. దాంట్లో వివరణ ఎలా ఉందంటే, అనిపించడానికి కూడా ఇప్పుడు మీకు టైం చాలదండి, ఇప్పటికే చాలా టైం తీసుకుని అయితే నన్ను అందరినీ మన్నించండి అందరూ అన్నప్పుడు, మీరు విధేయత నేర్పించమన్నారు కదా, అందుకని చెప్పేసి నేను దీన్ని మీ జీవితాలను అనుమతించాను, నేనున్నాను మీకు తోడు, ఇది నా వలన జరిగిందే కార్యం అని చెప్పేసి అక్కడ వివరణ ఇవ్వడం జరిగినప్పుడు నేను ఎంతో ధైర్యపడి ఈయన దగ్గరికి వెళ్ళి, అండి ఇది కేవలం దేవుని మహిమ కోసం వచ్చిందని, మీరేం భయపడదు, దేవుడు కృప చూపిస్తాడు అని చెప్పేసి నేను ధైర్యంగా ఉన్నాను. నేను ఇంటికి వచ్చేసరికి మా సంఘంలో స్త్రీలందరూ కూర్చొని మా ఆవరణలో కూర్చొని ప్రేయర్ చేస్తా ఉన్నారనమాట. ప్రేయర్ చేస్తా ఉన్నప్పుడు నేను కూడా మోకరించి ప్రార్థన చేశా, ప్రభువా ఏదైనా మా జీవితాల్లో మీ చిత్తం నాయనా, తను తీసుకున్నా మీ చిత్తమే, ఉంచినా మీ చిత్తమేనా, మీ చిత్తం లేకుండా మా జీవితాల్లో ఏది అనుమతించబడదయ్యా అని చెప్పేసి నేను ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన ద్వారా మా సంఘ పెద్ద భార్య, మా సంఘ పెద్ద గారు జాకబ్ గారు అని చెప్పేసి, ఆయన కరోనాలో చనిపోయారు. ఆమె చాలా ఇన్నోసెంట్ అనమాట, చాలా భయపడతా ఉండేది. ఇప్పుడు కూడా ఆమె కోలుకోలేదు ఇంకా. ఆమె నా ప్రార్థన విని, ఏంది విజయ్ ఇంత ధైర్యంగా ప్రేర్ చేస్తున్నావు అంటే, ఏదైనా ప్రభుచితం కదా అక్క, మనం చేయగలిగింది ఏం లేదు, మన జీవితాల్లో ఏదైనా ఆయనే చేయగలడు, ఏది చేసినా ఆయనే చేయగలడు, మనం చేయగలిగింది ఏం లేదు అన్నప్పుడు నా ప్రార్థన ద్వారా ఆమె బలపడటం జరిగింది అనమాట. దేవుడు ఈ సిచ్యువేషన్ ద్వారా ఆమెను బలపరచడం జరిగింది. అట్లాగా ఆ తర్వాత 4 days తర్వాత వాళ్ళు యాంజియోగ్రామ్ చేస్తా అన్నారు. యాంజియోగ్రామ్ చేసినప్పుడు కూడా లోపలికి ఏమో ఎవరిని రానివ్వట్లేదు. అక్కడ కూడా ఈయన చాలా భయస్తుడు అనమాట, ఈయన చాలా భయం ఈయనకి. ఈయన భయానికి తగ్గట్టుగా అక్కడ స్టాఫ్ అంతా మన పిల్లలే, క్రిస్టియన్ పిల్లలు అందరూ, మా చర్చిలో వాళ్ళిద్దరు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఎప్పుడు నేను వెళ్ళలేకపోయినా కూడా చుట్టూ వాళ్ళు ఒక రక్షణ కవచం లాగా ఆయన చుట్టూ అనమాట. మా అక్క వాళ్ళ పెద్ద కోడలు వాళ్ళ చెల్లి కూడా అక్కడే నర్సు, థియేటర్ అసిస్టెంట్. తను కూడా ఎప్పటికప్పుడు వెళ్తూ అప్డేట్స్ ఇస్తా ఉండేది. నేను ఏం చేసేదాన్ని కాదు, వెళ్ళి ఉదయాన్నే స్నానం చేయడము, వెళ్ళడము, అక్కడ కూర్చోవడం, ఇంటి దగ్గరే డివోషన్ చేసుకునేదాన్ని. అక్కడికి వెళ్ళేసి ఆ రోజు ప్రభు అన్న చదవడము, ఆయన టిఫిన్ పెట్టడం, వచ్చి కూర్చొని స్తుతులు చెల్లిస్తా కూర్చొని ఉండేదాన్ని అనమాట అక్కడే. దాని ద్వారా దేవుడు అక్కడ చాలా మందిని బలపరిచారనమాట. ఆ రోజు విజ్ఞాపన రోజు కూడా నేను మిస్ అవుతున్నాను అని చెప్పేసి ఇంటికి వెళ్ళి, విజ్ఞాపన మిస్ అవుతున్నానయ్యా, ఏమనుకో దేశయ్యా అని చెప్పి ఇంట్లో ప్రార్థన చేసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు నన్ను చూసి అక్కడ వాళ్ళు, అక్క మా కోసం ప్రార్థన చేస్తారు అక్క అన్నాడు. అవసరంలో ఉన్న వాళ్ళిద్దరు అడిగినప్పుడు మేము అక్కడ కూర్చొని విజ్ఞాపన చేయడానికి దేవుడు ఎంతో కృపనిచ్చాడు. అక్కడ ఒక ప్రేయర్ సెల్ లాగా అయింది అనమాట. నేనున్న అక్కడ 4 రోజులు అక్కడ దేవుని పనిలో నేను అక్కడ వినియోగించబడ్డాను, దేవుని మహిమకరంగా. అట్లానే యాంజియోగ్రామ్ చేస్తా అన్నారు. యాంజియోగ్రామ్ చేస్తా అన్న రోజు
అమ్మ మీరు సంతకం పెడితే మేము చేస్తాము, యాంజియోగ్రామ్ చాలా వీక్ గా ఉన్నారు, ఈయన పైకి మనిషి మీకు అట్లా కనపడుతున్నారు, ఒకవేళ ఆయన చనిపోయినా కూడా మేమేం చేయలేము అన్నప్పుడు మేము ఒకటే చెప్పాం, మేము ప్రార్థన చేస్తున్నామండి, అది దేవుని కృప, ఆయన చిత్తానుసారంగా జరిగిద్ది, మీరు చేయాల్సింది మీరు చేయండి అని చెప్పాం. చేస్తే ఈయనతో పాటు 6 యాంజియోగ్రామ్ చేశారు, అందరిని పిలుస్తున్నారు, రిపోర్ట్స్ ఇస్తున్నారు, కానీ నన్ను పిలవట్లేదు. మధ్యాహ్నం అయిపోయింది, 3 అయింది టైం, నన్ను పిలవట్లేదు. ఏం ప్రభా అని చెప్పేసి నేను అక్కడే బయట కూర్చొని స్థుతులు చెల్లించుకుంటా కూర్చున్నా అనమాట. కూర్చున్నప్పుడు లాస్ట్ లో పిలిచారు, ఇంకా హెచ్ఓడి వాళ్ళందరూ పిలిపించారు నన్ను. పిలిపించి మీ పెద్దవాళ్ళు ఉంటే పిలిపించుకోండి అమ్మా అన్నప్పుడు, నాకు పెద్దవాళ్ళు అంటే ఎవరున్నారని, మా ఆడపడుచు వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేశాను. ఆల్రెడీ చెల్లి వాళ్ళు ఉన్నారు. వెంటనే ఐజక్ అన్నయ్య ఫోన్ చేశా. ఆ సిచ్యువేషన్స్ లో నేను ఒకటే అడిగా ప్రభుని, ప్రభా ఏది జరిగినా కూడా నీ చిత్తమయ్యా, మా వివాహం జరిగించింది అన్నయ్య చేతుల మీద జరిగించారు, ఇక్కడ నుండి ఏదైనా కదిలించాలన్నా ఏం చేయాలన్నా కూడా అన్నయ్య ద్వారానే జరగాలి, అది అన్నయ్యతో మీరు మాట్లాడండి అయ్యా అని చెప్పేసి నేను కూడా చెల్లి వాళ్ళకి వాళ్ళు అన్నారు. పిలిచి మెయిన్ వాల్ క్లోజ్ అయిపోయింది, ఇంకా 3 వాల్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి అమ్మ, ఆపరేషన్ చేయడం చాలా కష్టము, ఒకవేళ అది ఫెయిల్ కూడా కావచ్చు, మేమేం చేయలేము, అది కాక మేము చేయడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో డాక్టర్ ఉండటం లేదు, మీకు ఇష్టమైతే 10 రోజులు మీ ఇంట్లో ఉండండి, ఇక్కడ కూడా మేము ఉంచుకోము, టాబ్లెట్స్ రాసిస్తాము, ఏదన్నా అవసరమైతే ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్కి రండి అన్నారు. అంటే ఇంకా అప్పుడు అన్నయ్య వాళ్ళు మాట్లాడారు అనమాట, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మనిషిని కదిలించడం కూడా చాలా కష్టము. వాళ్ళు అన్నారు, మీరు ఒక 10,000 కానీ కడితే మేము సీడీ ఇస్తాము, అది తీసుకెళ్ళి మీకు ఇష్టమైన హాస్పిటల్లో విజయవాడ కానీ ఎక్కడైనా తీసుకెళ్ళేసి మీరు చూపించుకొని తీసుకొని రండి, వాళ్ళు డాక్టర్ గారిని తీసుకొని రమ్మంటే అప్పుడు పేషెంట్ ని కదిలిస్తాము అంబులెన్స్ లో అని చెప్పారు. చెప్తే సరే అని చెప్పేసి నేను చెల్లి వాళ్ళకి ఒకటే చెప్పా. తలా ఒక అటువంటి సిచ్యువేషన్స్ లో తలా ఒక సలహా ఇస్తా ఉంటారు. నేను అన్నాను, ప్రసు మనం ఎవరు మాట్లాడదు, సిచ్యువేషన్ అంతా అన్నయ్య చూస్తున్నారు, దేవుడు అన్నయ్య ద్వారా ఏ హాస్పిటల్కి వెళ్దాము అని అంటే ఆ హాస్పిటల్కి మనం వెళ్దాము, అదే విధంగా మనం ప్రేయర్ చేద్దాము అని చెప్పేసి ప్రేయర్ చేస్తున్నప్పుడు అనుకోకుండా మా మధ్య వాళ్ళ మేనమామ కొడుకు ఇక్కడ కార్మూరి హాస్పిటల్లో, గుంటూరు కార్మూరి హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకోవటం, అక్కడ అనస్థీషియా క్రిస్టియన్ చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తారు, ఆరోగ్యశ్రీ అయినా కూడా మన దగ్గర డబ్బులు లేవు, అక్కడికి వెళ్ళటం మంచిది అని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు అన్నయ్య కూడా తనతో మాట్లాడటం జరిగింది. అక్కడికి వెళ్ళి వెంటనే ఆ రోజు ఆదివారం రోజు చెల్లి వాళ్ళ ఆరాధన చూసుకొని మిస్ చేయడం దేనికి, ఇన్ని రోజులు ఉన్నారు కదా, 4 రోజులు ఉన్నారు, ఇంకో రోజు హాస్పిటల్లోనే ఉండనిద్దామని చెప్పేసి అక్కడే ఉంచేసి మరుసటి రోజు మండే మార్నింగ్ వెళ్ళేసి హాస్పిటల్కి వెళ్ళి సీడీ తీసుకొని వెళ్ళారు. సీడీ తీసుకెళ్లి చూపించినప్పుడు అయ్యా అది అసలు ఓపెన్ కాలేదు, వాళ్ళు ఎవరికి ఓపెన్ కానప్పుడు మళ్ళా ఇక్కడ నుండి మళ్ళా హెచ్ఓడితో మాట్లాడవన్నీ ఓపెన్ చేయించడానికి చాలా టైం పట్టింది. ఇక్కడేమో పేషెంట్ నేమో ఇంకా ఆ రోజు వాళ్ళు డిశ్చార్జ్ రాసేసారు. వాళ్ళు బయటికి తీసుకొస్తే పేషెంట్ కండిషన్ ఎట్లా ఉంటుందో తెలియదు, ప్రార్థన చేస్తా ఉన్నాము. అక్కడ వాళ్ళు అన్నారంట, ఒక 500 కడితే హెచ్ఓడి ఓపెన్ చేస్తారు దాన్ని అన్నప్పుడు ఆయన దగ్గరికి ఇన్ని ఖర్చు పెట్టుకున్నాము, 500 పెద్ద కష్టమేం కాదు అని చెప్పేసి 1000 రూపాయలు కట్టినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళగానే సీడీ ఓపెన్ అయింది. ఆయన అన్నారు, ఇతను బాగా తాగుబోతున్నా ఉండాలి, అలానే ధూమపానం ఎక్కువ చేసి ఉండాలి, ఏంటమ్మా ఆయన కండిషన్ అన్నప్పుడు లేదు సార్ ఆయనకి ఏం అలవాటు లేదు అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఇతనికి షుగర్ వచ్చి ఒక 4-5 years అయి ఉంటది, అందువలన ఇది గుండె మీద పడింది, అందువలన ఇది అయినప్పటికీ మేము చేస్తాము, మా శాయశక్తులు మేము చేస్తాము, పేషెంట్ తీసుకొని రమ్మన్నప్పుడు చెల్లి వాళ్ళు ఫోన్ చేయగానే అంబులెన్స్ మాట్లాడుకొని అక్కడ తీసుకురావడం జరిగింది. అంబులెన్స్ లో కూడా ఈయన అయితే కూర్చున్నారు, పడుకొని ఉన్నారు, నేనైతే కార్లో తీసుకెళ్దామన్నాను అంటే మా ఆడపడి చూరుకోలేదు, అన్నయ్య కండిషన్ ఎట్లా ఉంది, ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటాను, అట్లా చేయొద్దు విద్య సాహసం చేయొద్దు అనంది. నాకైతే దేవుడు ఉన్నాడన్న నమ్మకం, సచివాలయం వద్దు అని అంటే లేదు అంబులెన్స్ లోనే వెళ్దాం అని చెప్పేసి అంబులెన్స్ లో వెళ్తే అంబులెన్స్ లో ఏమో మా ఆడపడుచు పడుకొని వచ్చింది, దేవుని మహాకృపను బట్టి ఈయన కూర్చొని వచ్చారు, ఇక్కడ రాగానే వీల్ చైర్ తీసుకొచ్చారు, ఈయన నేను నడుస్తా వస్తాను నాకు వీల్ చైర్ అవసరం లేదని చెప్పేసి లోపలికి వచ్చారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆయన మహాకృప మనకు తోడై ఉంటే ఏది మనల్ని ఏమి చేయలేదన్నమాట. ఆయన కృప మా చుట్టూ ఆవరించిన అందరి ప్రార్థనలు, ఆయన కండిషన్ చూడగానే వాళ్ళు కష్టం అన్నారు, అయినప్పటికీ మేము ఒక్కటే చెప్పాము వాళ్ళకు కూడా, డాక్టర్స్ పిలిచి ఆపరేషన్ ముందు రోజు కూడా చెప్పారు, మీకు చాలా కష్టమైందండి ఆపరేషన్, మేము చెప్పలేము అన్నప్పుడు నన్ను చెల్లిని పిలిచి వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు, మేము మాట్లాడేది సాక్ష్యంగా ఉంటది అని చెప్పేసి, ఎందుకంటే మా తర్వాత గొడవలు అవుతాయి అని చెప్పేసి సాక్ష్యం చెప్తే మేము ఒకటే చెప్పొచ్చాం, ఇక్కడ కూడా దేవునికి మహిమ కలగాలని చెప్పి, సార్ మీకు కూడా మంచి జ్ఞానం ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాము, మా వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, మీరు చేయాల్సింది చేయండి, దేవుడు కార్యం చేస్తాడు
ఆయన మాకు నమ్మకమే అని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన నవ్వి ఏం పర్లేదులమ్మా సక్సెస్ఫుల్ గానే జరిగింది, మీరు ఇంత నమ్మకంగా చెప్పారు అని చెప్పేసి ఆ మరుసటి రోజు కూడా ఈయన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలా, ఈయన అసలే ఇది కొంచెము టెన్షన్ ఫీల్ అవుతా ఉంటారు ఎట్లా చెప్పాలనుకున్నప్పుడు ఎనస్థీషియా డాక్టర్ గారు వచ్చేసి ఆయన పక్కన కూర్చొని, ప్రభాకర్ గారు మీరు ఏమైనా తినాలనిపిస్తే ఈ రోజే బిర్యానీ తినేయండి, ఏం కాదు నేనే అక్కడ ఉండేది, ఆపరేషన్ ఎలా చేస్తారనేది కూడా కళ్ళకు కట్టినట్టు ఆయన ఈయనకి వివరించడం జరిగింది. ఇక్కడ ఒక ఇంజక్షన్ చేస్తారు, అక్కడ చేస్తారు అని చెప్పి, మీరేం భయపడద్దు, కళ్ళు తెరిచేసరికి మీరు దేవదూతల్లాగా నర్సులు ఉంటారు, అంతా వాళ్ళే చూసుకుంటారు, మీరు భయపడద్దు అన్నప్పుడు నిజంగా ప్రతి సిచ్యుయేషన్ లో ఆయన తోడై ఉండి ఆపరేషన్ సమయానికి ఆపరేషన్ అయిపోగానే నేనైతే అనుకునేదాన్ని, నేను వెళ్ళి చూడటం కాదు, దైవజనులు వెళ్ళి చూస్తే బాగుంటుందని ఆశపడినప్పుడు కరెక్ట్ గా ఆపరేషన్ వెళ్లే ముందు ఇక్కడ నుండి ప్రేమానందయ్య, గుంటూరు నుండి ప్రేమానందయ్య గుంటూరులో ఉన్నారు, అన్నయ్య వచ్చారు, బయటికి తీసుకొచ్చే లోపు ఐజక్ అన్నయ్య ఒంగోలు నుండి వచ్చారు, వాళ్ళే వెళ్ళి ముందు చూసి వచ్చారు, నేను చూడటం కాదు, వాళ్ళు చూస్తేనే నాకు దీవెనకరం అనుకున్నప్పుడు నన్ను వెళ్ళమంటే నేను వెళ్ళను అని చెప్పాను. తర్వాత అక్కడ హాస్పిటల్లో కూడా ఇంటెన్సివ్ లోకి ఎవరిని వాళ్ళు పంపించరు, అట్లాంటి టైంలో నన్ను పంపించారు. దేవుని కృపను బట్టి ఆయన ఆశ్చర్యకారాలు జనములో ప్రకటించుడే అన్నప్పుడు ఆ వాక్యం నన్ను బలపరిచింది. ఆ తర్వాత కూడా ఇక్కడికి వచ్చి స్థుతి కూడా పెట్టుకోవటము, అట్లానే మేము పరిచారకులుగా ఇక్కడ చేయడానికి దేవుడు ఇప్పటి వరకు ఎంతో కృపనిచ్చాడు, మా జీవితాల్లో ఎన్నో మేలు చేశాడు, ఇప్పటికీ ఆ పరిచర్యలో కొనసాగడానికి దేవుడు ఎంతో కృపనిస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. నాకు ఈ సాక్ష్యం చెప్పడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తూ, ఇంతవరకు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ అక్క వాళ్ళకి వందనాలు తెలియజేసుకుంటూ నా సాక్ష్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఆలస్యమైన